హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఐబీసీ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ రెమిడియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ని తెలుసుకుందాం. సో కాన్సెప్ట్కి స్టార్ట్ చేసే ముందు ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ కావాలి అంటే ఆ కాన్సెప్ట్కి సంబంధించిన వీడియో లింక్ కింద కామెంట్స్ బాక్స్లో ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఫస్ట్ క్వశ్చన్ under IBC. Under the IBC, the reservation plan shall be approved by the committee of creditors by vote not less than ఎంతమంది కమిటీ క్రెడిటర్స్ చూసుకోవాలి, 66% ఓటింగ్ షేర్ ఉండాలి ఫైనాన్షియల్ క్రెడిటర్కి సంబంధించి. ఇది కమిటీ ఆఫ్ క్రెడిటర్కి సంబంధించి పాస్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఏబీసీ అండ్ కో ద ట్యాక్స్ కన్సల్టెన్సీ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ for which an IRP Mr. A has been appointed under the CIRP has refused to furnish information to Mr. A. So Mr. A అనే పర్సన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఐఆర్పి వచ్చేసి ప్రొవైడ్ చేయడం లేదా ఆన్ ద గ్రౌండ్ క్లయింట్ కాన్ఫిడెన్షియాలిటీ ఆర్ దే రైట్. సో నో కోడ్ ప్రొవైడ్స్ పవర్ టు ఐఆర్పి టు యాక్సెస్ ఆల్ ఏ వచ్చేసి ఐఆర్పి కంపెనీ ఏం చెప్తుందంటే ఈ ట్యాక్స్ కన్సల్టెన్సీ వాళ్ళు ఇతనికి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం లేదు ఎందుకంటే కాన్ఫిడెన్షియాలిటీ అని చెప్తున్నారు. అది కరెక్ట్ అంటే నో, ద కోడ్ ప్రొవైడ్స్ పవర్ టు ఐఆర్పి టు యాక్సెస్ ఆల్ ఇన్ఫర్మేషన్. ఆల్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు ఐఆర్పి అనేవాడు. నెక్స్ట్ థర్డ్ వన్, with whom will be the central government file an application if it is an opinion that such scheme is not in public interest or in the interest of creditors. సో అప్పుడు ఏం చేయాలి, ఇట్ మే ఫైల్ అన్ అప్లికేషన్ బిఫోర్ ట్రిబ్యునల్ దగ్గర ఫైల్ చేయాలి. ఎవరి దగ్గర ఫైల్ చేయాలి, ట్రిబ్యునల్ దగ్గర ఫైల్ చేయాలి. నెక్స్ట్ fourth one, in case of contravention of the resolution plan, any contravention of resolution plan, an application for liquidation can be made by application ever chesukovali by any person other than the corporator whose rights have been previously affected. So person ఎవరైతే previously affect అయ్యావో కార్పొరేటర్కి సంబంధించిన రైట్ని ఎవరైతే previously affect అయ్యావో ఆ పర్సన్ ఫైల్ చేస్తారు. నెక్స్ట్ ద ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ వాలంటరీ లిక్విడేషన్ ఏ డేటాస్ ఆఫ్ సాల్వెన్సీ నాట్ నో డెప్త్ ఆర్ అసెట్స్ ఆర్ సఫిషియంట్ టు డిసైడ్. ఇప్పుడు మనం వాలంటరీ లిక్విడేషన్ చేయాలంటే కంపెనీ అనేది నాకు ఎటువంటి లైబిలిటీస్ లేవని కానీ ఆ ఉన్న లైబిలిటీస్ని నేను క్లియర్ చేసేంత అసెట్స్ ఉన్నామని పాస్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఎంతమంది పాస్ చేయాలి, మెజారిటీ ఆఫ్ డైరెక్టర్స్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th one, విజ్డమ్ లిమిటెడ్ commits default against the debtors taken by the financial creditors. ఎవరు ఫైనాన్షియల్ క్రెడిటర్స్, వీళ్ళు ఏమంటాము కార్పొరేట్ అంటాము. మిస్టర్ ఎఫ్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ initiated the CIRP against the wisdom. Mr. X another financial creditor thereafter files an application for initiating CIRP. ఆల్రెడీ ఒక CIRP ఉందంటే ఇంకొక CIRP ఇంకోటి ఏం స్టార్ట్ చేయము, ఆ ఎగ్జిస్టింగ్ CIRPలోనే ఇంక్లూడ్ చేసుకుంటాము వీళ్ళందరినీ. నెక్స్ట్ ఎగ్జామిన్ ద రిఫరెన్స్ ఆఫ్ వ్యాలిడిటీ హ్యాస్ ద ఫైలింగ్ ఆట్ ఎక్స్ ఫైల్ చేసినది వ్యాలిడా కాదా, అదేం వ్యాలిడ్ ఏం కాదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్టాండర్డ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ హూ ఈజ్ ఫారిన్ ట్రేడ్ క్రెడిటర్. ఎవరు ఫారిన్ ట్రేడ్ క్రెడిటర్ హ్యావింగ్ ఇట్స్ ఆఫీస్ ఇన్ హాంకాంగ్ వాంటెడ్ టు ఫైల్ పిటిషన్ అండర్ ద ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్. సో హాంకాంగ్ పర్సన్ వచ్చేసి హాంకాంగ్ చంగియో ఆ పర్సన్ వచ్చేసి ఇండియాలో ఐబీసీలో ఫైల్ చేయాలనుకున్నాడు. ఆన్ డిఫాల్ట్ ఆఫ్ డేటా ఇండియా ఉన్నాడు. ఇండియన్ కంపెనీ డిఫాల్ట్ చేసింది. ఇట్ మూవ్డ్ ఏ పిటిషన్ అండర్ సెక్షన్ 9 ఆఫ్ కోడ్ సిక్కింగ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఐఆర్పి. ద ఫారిన్ కంపెనీ was not have any office or bank account in India. సో బ్యాంక్కి అతనికి ఎటువంటి అకౌంట్స్ లేవు ఇక్కడ ఇండియాలో. బికాస్ ఆఫ్ దిస్ ఈ కుడ్ నాట్ సబ్మిట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. దీనివల్ల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయలేకపోయినాడు. హ్యాస్ రిక్వైర్డ్ అండర్ ద కోడ్. ఎగ్జామిన్ వెదర్ ద పిటిషన్ ఈజ్ పర్మిషబుల్ అండర్ ఐబీసీ కింద పర్మిషబుల్ ఉందా లేదా. In the given problem, on commission of death, on commission of default by the Wisdom Limited, Mr. F file an application for initiating CIRP. Initiation తీసుకుంటుంటే CIRPని ఇనిషియేషన్ తీసుకుంటుంటే ప్రాసెస్ బిఫోర్ ద అడ్judicating అథారిటీ. ఫర్దర్ మిస్టర్ ఎక్స్ అనదర్ ఫైనాన్షియల్ క్రెడిటర్ మూవ్ అన్ అప్లికేషన్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ ఐఆర్పి ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ అగేన్స్ట్ ద విజ్డమ్ లిమిటెడ్కి సంబంధించి. సో అకార్డింగ్ టు సెక్షన్ 6 ఆఫ్ కోడ్ వేర్ ఎనీ కార్పొరేట్ డేటా ఎవరైనా కార్పొరేట్ డేటా కమిట్ అయితే ఏది డిఫాల్టింగ్ అని కమిట్ అయితే ఫైనాన్షియల్ క్రెడిటర్కి కానీ ఆపరేషనల్ క్రెడిటర్ కానీ కమిట్ కానీ ఇట్ సెల్ఫ్ మే ఇనిషియేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ అగైనెస్ట్ సచ్ కార్పొరేట్ డేటా. నెక్స్ట్ బట్ హ్యాస్ పర్ సెక్షన్ 13 ఆఫ్ కార్పొరేట్ డేటా వన్స్ అన్ అప్లికేషన్ ఈజ్ అడ్మిటెడ్ బై ద అడ్judicating అథారిటీ. సెక్షన్ 13 ప్రకారంగా వన్స్ అప్లికేషన్ కానీ అడ్మిట్ చేయకుంటే అడ్judicating అథారిటీ ఇట్ షెల్ బై అన్ ఆర్డర్ డిక్లేర్ మొరిటోరియం. వన్స్ అడ్మిట్ చేసుకుంటే అడ్judicating అథారిటీ ఏం చేస్తుంది, మొరిటోరియంని ఇన్స్టిట్యూట్ చేస్తుంది సెక్షన్ 14 ప్రకారంగా. సో సెక్షన్ 13 ప్రకారంగా
అది కానీ కోడ్ని కానీ యాక్సెప్ట్ చేస్తే అడ్మిట్ చేసుకుంటే ఇది సెక్షన్ 13 ప్రకారంగా అడ్మిట్ చేసుకుంటే సెక్షన్ 14 ప్రకారంగా మొరటోరియంని ఇచ్చేస్తుంది. అండ్ తర్వాత సెక్షన్ 15 ప్రకారంగా అనౌన్స్మెంట్ చేయాలి ఇనిషియల్ సిఆర్పి బై ఐఆర్పి అండ్ కాల్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ క్లైమ్స్కి సబ్మిషన్కి పిలవాలి. సబ్మిషన్కి పిలిచిన తర్వాత అండ్ అపాయింట్ అక్కడ సెక్షన్ 16 ప్రకారంగా ఐఆర్పిని అపాయింట్ చేస్తుంది. సో 4 సెక్షన్స్ వచ్చేసినాయి. 13 ప్రకారంగా అప్లికేషన్ పెట్టుకుంటే అడ్మిట్ చేసే 13, 14 ప్రకారంగా మొరటోరియంని ఇచ్చేస్తుంది, 15 ప్రకారంగా అనౌన్స్మెంట్ చేస్తుంది ఇనిషియేషన్ ఆఫ్ ఐఆర్పికి సంబంధించి, నెక్స్ట్ 16 ప్రకారంగా అపాయింట్ చేస్తుంది ఐఆర్పిని, నెక్స్ట్ పబ్లిక్ అనౌన్స్మెంట్స్ లేస్ డౌన్ ఆల్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు సిఆర్పి సో దట్ ఆల్ క్రియేటర్స్ ఎంటైటిల్ అండర్ లా కెన్ రైట్ దేర్ క్లైమ్స్ ఇన్ దిస్ కేస్. నెక్స్ట్ so no further application for initiation of CRP can be initiated Mr. X. So further applications em తీసుకోడు initiation చేయడు CRP కి by Mr. X. However, he is entitled under the law to raise his claim in the case against the wisdom limited కి సంబంధించి. నెక్స్ట్ సెక్షన్ 1 ప్రకారంగా of IBC 2016 except specific to the extent or commencement and applicability extent gaani commencement gaani applicability of the code gaani according to this it extend the whole India whole of India ki extend cheyali and shall apply to the insolvency ఇది మొత్తం ఇండియాకి మొత్తానికి అప్లికబుల్ అవుతుంది. ఇన్సాల్వెన్సీ, లిక్విడేషన్, వాలంటరీ లిక్విడేషన్ అండ్ బ్యాంక్రప్ట్సీ ఆఫ్ ఎనీ ఇన్కార్పొరేటెడ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్. సో ఏ దాని గురించి చేయొచ్చు మనం, ఇన్సాల్వెన్సీ కన్నా పోవచ్చు, లిక్విడేషన్ కన్నా పోవచ్చు, వాలంటరీ లిక్విడేషన్ కన్నా పోవచ్చు, బ్యాంక్రప్ట్సీ అయినప్పుడు కానీ పోవచ్చు. ఇంకోటి PPIRP ఆ ప్రైసెస్ కూడా వస్తుంది ఇన్కార్పొరేట్ అయిన వాళ్ళకి ఈ ఐబీసీకి వస్తుంది. సో ఇన్ వ్యూ ఆఫ్ ద ఐబీసీ అప్లైస్ టు కార్పొరేటర్, ఎవరికి కార్పొరేటర్ ఇన్కార్పొరేటెడ్ అండర్ కంపెనీస్ యాక్ట్ ఆర్ అండర్ ఎనీ ప్రీవియస్ లా. హ్యాస్ ఫర్ ద డెఫినేషన్స్ ఆఫ్ కార్పొరేటర్ క్రియేటర్ మీన్స్ ఇక్కడ క్రియేటర్ అంటే ఎవరు వస్తారు, సెక్షన్ 310 ప్రకారంగా ఐబీసీ ఇట్ మీన్స్ ఎనీ పర్సన్ టు హూమ్ డెత్ ఈజ్ ఓడ్, ఏవైతే పర్సన్కి డెత్ ఓ ఉంటామో అండ్ ఇంక్లూడే ఫైనాన్షియల్ క్రియేటర్, ఇంక్లూడే ఆపరేషనల్ క్రియేటర్, ఇంక్లూడే సెక్యూరిటీ క్రియేటర్ అండ్ ఏ డికేర్ హోల్డర్. సో స్టాండర్డ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇదే క్రియేటర్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ కోడ్కి సంబంధించి ఎవరికైతే డెత్ ఉన్నామో వాళ్ళందరినీ మనం ఇంక్లూడ్ చేసుకుంటాము ఇక్కడ. నెక్స్ట్ హ్యాస్ ఫర్ ద ఫ్యాక్ట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇదే ఫారిన్ క్రియేటర్. క్వశ్చన్ ఇచ్చిన దాని ప్రకారంగా స్టాండర్డ్ ఎవరైతారు ఇంటర్నేషనల్ ఫారిన్ ట్రేడ్ క్రియేటర్స్ అవుతారు. ఇతను వచ్చేసి ఏమవుతారు ఫారిన్ ట్రేడ్ క్రియేటర్ అవుతారు. అండ్ హీ వాంటెడ్ టు ఫైల్ పిటిషన్ అండర్ సెక్షన్ 9 ఆఫ్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్ 2016 ఫర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అగైన్స్ట్ ద డిఫాల్టర్ ఇన్ ఇండియా. స్టాండర్డ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ was not having any office or bank account. So ఏం ఆఫీస్ లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు ఇక్కడ. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ సెక్షన్ 9 ఆఫ్ కోడ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ certain documents were need to be furnished by the creator to the adjudicating authority. Being foreign trade creators, Standard International Limited was also required to provide copy of certificate from financial institutions maintaining accounts of creator, confirming that no payment was of any unpaid operational debt by the corporator. So ఏం పేమెంట్ చేయలేదనే దానికి చూపించాల్సి ఉంటుంది మామూలుగా ఆపరేషన్ అయితే ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఉన్నప్పుడు జస్ట్ కన్ఫర్మ్ చేస్తే చాలు. సో సిన్స్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వచ్చేసి నాట్ హ్యావింగ్ ఎనీ ఆఫీస్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఇండియా కాబట్టి ఇట్ కెన్ నాట్ ఫర్నిష్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ డిఫైన్డ్ అండర్ ద యాక్ట్ సెక్షన్ 3(4). సో పిటిషన్ అండర్ కార్డ్ ఈజ్ నాట్ పర్మిషబుల్. అది కంపల్సరీగా ఏం చూపించాలి, ఆల్సో రిక్వైర్డ్ టు ప్రొవైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మెయింటైనింగ్ అకౌంట్స్. అది ఎక్కడైతే మెయింటైనింగ్ చేస్తుందో అకౌంట్స్ని అక్కడైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th one. X Limited was intending to initiate voluntary liquidation proceedings. A declaration was made. An affidavit of some of the creditors of the X Limited verifying the full inquiry of the affairs of the company, and they have the opinion that of the company will be able to pay all its debts and fulfill the fixed assets. So వాళ్ళకున్న assets అన్ని పే చేయగలం, లైబిలిటీస్ అని పే చేయగలం, ఉన్న అసెట్స్ అన్ని సరిపోతాయని చెప్తున్నాను. అనలైజ్ ద గివెన్ సిచ్యువేషన్, కమెంట్ వెదర్ ద ఎక్స్ లిమిటెడ్ కెన్ ఇనిషియేట్ వాలంటరీ లిక్విడేషన్ ప్రొసీడింగ్ ఇన్ కంప్లైన్స్ విత్ ద కండిషన్స్ గివెన్ ఇన్ ద ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్. వాట్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టు బి అకంపెనీడ్ విత్ ద డిక్లరేషన్. ఆల్సో స్టేట్ ద కాన్సిక్వెన్సెస్ where it is the articles fixed by the
ఫిక్స్డ్ ద పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ ఫర్ విచ్ కంపెనీ మే బి క్యారీడ్ అండ్ దట్ పీరియడ్ ఎక్స్పైర్స్ ఎంత అవుతుంది. సెక్షన్ 59 ప్రకారంగా ఐబీసీ. సో సెక్షన్ 59 ఏమి అట్లా కాదు, సెక్షన్ 59 కింద IBC code empowers a corporate person intending to liquidate itself voluntarily if it has not committed any default to initiate voluntary liquidation proceedings under the provisions of this code. So a corporate person registered as a company shall meet the following conditions to initiate voluntary liquidation. So a corporate person ఎవరైతే రిజిస్టర్ అయినాడో కంపెనీకి మీట్ కావాలి ఆల్ కండిషన్స్ని టు ఇనిషియేట్ వాలంటరీ లిక్విడేషన్ ప్రాసెస్ సంబంధించి. A declaration from majority of the directors of the company verified by affidavit starting ఉంటే ఫస్ట్ డిక్లరేషన్ ఇవ్వాలి మెజారిటీ ప్రకారంగా they have made full inquiry into affairs of the company and have formed opinion that either the company మెజారిటీ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫుల్ ఎంక్వైరీ చేసినాము కంపెనీకి సంబంధించి అందరికి ఎంక్వైరీ చేసినాము అండ్ ఇదర్ ద కంపెనీ హ్యాస్ నో డెప్త్ ఏం లేవు కంపెనీకి సంబంధించి అండ్ ప్రొసీడ్స్ ఒకవేళ ఉన్నా ఆ ప్రొసీడ్స్ ఏవైతే వస్తాయో అసెట్స్కి వాటన్నిటిని చేయగలము. నెక్స్ట్ అండ్ ద కంపెనీ ఈజ్ నాట్ బీయింగ్ ఏ లిక్విడేటెడ్ డిఫర్డ్ చేయడానికి లిక్విడేషన్కి పోతలేమని చెప్పాలి. ఈ రెండింటిని చెప్పాలి ఎవరు మెజారిటీ ఆఫ్ డైరెక్టర్స్. సో డైరెక్టర్స్ యొక్క బోర్డ్ రిజల్యూషన్ పాస్ చేయాలని చెప్పడం అనుకోవచ్చు. నెక్స్ట్ డిక్లరేషన్ దట్ షిల్ బి అకంపెనీడ్ విత్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. మేము ఈ డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేయాలి. ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రొవైడ్ చేయాలి ఒక 2 ఇయర్స్కి సంబంధించి అండ్ రికార్డ్స్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ బిజినెస్ యొక్క ఆపరేషన్కి సంబంధించి ఒక 2 ఇయర్ డేటాని ప్రొవైడ్ చేయాలి ఆఫ్ ఇన్కార్పొరేషన్ నుంచి ఆర్ 2 ఇయర్స్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్ తీసుకొని. నెక్స్ట్ ఏ రిపోర్ట్ ఆఫ్ ద వాల్యుయేషన్ రిపోర్ట్ అండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి రిజిస్టర్ వాల్యూ అంటే సెక్షన్ 247 డీల్ చేస్తుంది. ఈ యొక్క అసెట్స్ అన్ని ప్రాపర్గా వాల్యుయేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ after making the declaration the corporate data shall within 4 weeks pass special resolution at the general meeting. So general meeting ki em chali special resolution pass chali at the general meeting stating that the company should be liquidated voluntarily and insolvency professional to act as liquidator may be appointed. Pass resolution at general meeting stating that the company be liquidated voluntarily has result of expiry of the period its duration ki sambanధించి fixed by it articles కానీ or occurrence of any events in respect of which articles provided that the company shall be dissolved. So company dissolve కానీ if any and appointing an insolvency professional to act as liquidator ki. Next in the present case వచ్చేసి present situation according to the above provision declaration was made affidavit ఒక affidavit చూసుకోవాలి of the sum of the directors of X Limited కి సంబంధించి వెరిఫై చేయాలి full inquiry of the affairs of the company and he is not in compliance at the majority of the requirement for initiation of voluntary liquidation proceedings సంబంధించి and further declaration ని ప్రొవైడ్ చేయాలి కంపెనీ అనేది నాట్ లిక్విడేటెడ్ డిఫాల్ట్ చేయడానికి లేము అని చెప్పాలి. తర్వాత డాక్యుమెంట్స్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఒక 2 ఇయర్స్కి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వేద ఇఫ్ ద ఆర్టికల్స్ ఫిక్స్డ్ ద పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ కంటిన్యూయేషన్ అండ్ ద పీరియడ్ ఎక్స్పైర్స్ ఆ పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయింటే అండ్ X Limited ఆఫ్టర్ మేకింగ్ డిక్లరేషన్ షెల్ విత్ ఇన్ 4 weeks పాస్ రిజల్యూషన్ని పాస్ చేయాలి జనరల్ మీటింగ్లో స్టేటింగ్ దట్ కంపెనీ ఈజ్ లిక్విడేటెడ్ వాలంటరీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఇట్స్ డ్యూరేషన్. సో ఒక డ్యూరేషన్ మనం ఒక 3 years స్టార్ట్ చేద్దామని పెడదామని పెట్టిన కంపెనీ ఏమైనా ఉందనుకోండి 3 years కంప్లీట్ అయిపోయింది సో క్లోజ్ చేస్తున్నాము. అలాంటి కేసెస్లో articles fixed by its articles and appointing an insolvency professional to act as the liquidator. Next state the manner of initiation of corporate insolvency resolution process by the financial creditor under the IBC. Next state the insolvency IRP process for financial creditors. Initiation of corporate insolvency resolution process by financial creditor. Section 7 of IBC. As per the code, financial creditor either by itself or jointly or jointly with other financial creditor or any other person on behalf of financial creditor has been notified by the central government may file an application against the corporate data before adjudicating authority. So ఫైనాన్షియల్ క్రెడిటర్ అనేవాళ్ళు అతని యొక్క ఓన్ సెల్ఫ్ కానీ ఆ జాయింట్లీగా కానీ అదర్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్తో కలిపి ఆర్ అనదర్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్తో కలిపి అతను ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నోటిఫై చేసింది అనుకోండి ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ వీళ్ళందరితో కలిపి మనం స్టార్ట్ చేసుకోవాలి.
and an application again in the corporate data before adjudicating authority. Next, whereas financial creditors shall along the application file chali furnish the relevant of information had the records of default ఏముంది అనేది చూపించాలి అండ్ తర్వాత ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్ యొక్క నేమ్ని ప్రొవైడ్ చేయాలి అండ్ అదర్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్జుడికేటింగ్ అథారిటీ షెల్ విత్ ఇన్ 14 days shall within 14 days of the receipt of application ascertain the existence of default from the records of information utility. So ascertain చేయాలి existence of default నుంచి from the records of an information utility కి or on the basis of other evidence furnished by the financial creditors. Next, adjudicating authority if satisfied that a default has occurred and complying with other requirements of sections, it may by order admit such application, or if default is not occurred ఒకవేళ default గానే occur కాకుంటే it may order reject the such application ని reject చేయొచ్చు. సో అడ్జుడికేటింగ్ ఆధార్ ఏం చేయొచ్చు 14 days రిసీట్ ఆఫ్ అప్లికేషన్ నుంచి అప్లికేట్ అన్న చేయొచ్చు రిజెక్ట్ అయినా చేయొచ్చు. రిజెక్ట్ చేస్తే విత్ రీజన్స్ సహా చెప్పాల్సి ఉంటుంది. అడ్మిట్ చేస్తే ఐఆర్పిని అపాయింట్ చేయడానికి ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. సో ప్రాసెస్ కమెన్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అడ్మిషన్. సో అడ్మిట్ చేసే డేట్ ఆఫ్ అడ్మిషన్ నుంచి సిఆర్పి తీసుకుంటాం. ఇక్కడ నుంచి 180 days లోపల కంప్లీట్ చేయాలి, లేదంటే ఇంకొక 90 daysని ఎక్స్టెన్షన్ చేస్తుంది. ఓన్లీ 1 time మాత్రమే ఎక్స్టెన్షన్ చేస్తాం. ఏమన్నా కోర్టు స్టేలు అవన్నీ ఉంటే మొత్తం 330 days లోపల కంప్లీట్ కావాలి మొత్తం సిఆర్పి ప్రాసెస్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th one. Rose Gardens Limited was incurring continuous losses and financial position was bad to Blackstone కి సంబంధించి a trade creditors issued a notice under section 271 of the Companies Act for winding up of Rose Limited and the ground that he was unable to pay the debt. After some time, Blackstone Private Limited made an operational creditor file a petition before the adjudicating authority to initiate insolvency process under the Insolvency and Bankruptcy Code 2016 కి సంబంధించి demand notice and copy of invoice were not served to Rose Gardens Limited కి సంబంధించి. So since a notice was earlier issued for winding up, all other formalities were completed. So all other formalities అన్ని కంప్లీట్ కావాలి. The adjudicating authority initiated insolvency resolution process by admitting the application and appointed resolution professional after complying required formalities. The adjudicating authority issued order for moratorium and other relief within the stipulated time being agreed by the order of adjudicating authority. Rose Gardens corporate debtor file an appeal before the NCLT. So NCLT కింద appeal file చేయాలి. Under the Insolvency Bankruptcy Code determine will the company succeed in his appeal. సో అప్పీల్లో సక్సీడ్ అవుతుందా లేదని చెక్ చేసుకోవాలి. సో సెక్షన్ 8 ప్రకారంగా సెక్షన్ 8 ఆఫ్ ద ఐబీసీ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ వన్స్ డిఫాల్ట్ అనేది అక్కర్ అయిన తర్వాత ద ఆపరేషనల్ క్రెడిటర్ హ్యాస్ టు డెలివర్ ఏ డిమాండ్ నోటీస్ ఆర్ కాపీ ఆఫ్ ఇన్వాయిస్ డిమాండ్ పేమెంట్. ఏమి వన్స్ ఏమైతే డిఫాల్ట్ జరిగిందో డిఫాల్ట్ అనేది అక్కర్ అయిన తర్వాత ఆపరేషనల్ క్రెడిటర్ వచ్చేసి డిమాండ్ నోటీస్ని డెలివర్ చేయాలి, కాపీ ఆఫ్ ఇన్వాయిస్ని మెన్షన్ చేయాలి, డిమాండ్ పేమెంట్ ఆఫ్ చెప్పాలి ఎవరికి కార్పొరేట్ డేటాకి. సో అయ్యా నేను ఒక ఆపరేషనల్ క్రెడిటార్ని అని ఫస్ట్ కార్పొరేట్ డేటాకి అడగాలి, నాకు పేమెంట్ చేయాల్సినది ఉంది, నా పేమెంట్ చేయండి అని కార్పొరేట్ డేటాకి అడగాలి. కార్పొరేట్ డేటాకి అడిగితే సిన్స్ ఇన్ ద గివెన్ కేస్ డిమాండ్ నోటీస్ అండ్ కాపీ ఆఫ్ ఇన్వాయిస్ వాజ్ నాట్ సర్వ్. సో ఫస్ట్ వాళ్ళకి సర్వ్ చేయాలి, నాట్ సర్వ్ ఇక్కడ సర్వ్ చేయలే. సో ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఇనిషియేషన్ ఆఫ్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ బై కార్పొరేట్ డేటా క్రెడిటర్ అండర్ ద సెక్షన్ 9 ఆఫ్ ద కోడ్ వాజ్ నాట్ ఇన్ కంప్లైన్స్. So the admission of application in line with compliance of the required formality has to issue order of moratorium and other relief of NCLT was against the law. So అదంతా against the law ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషనల్ క్రెడిటర్ వచ్చినా అంటే అతను ఫస్ట్ కార్పొరేట్ డేటాని అడగాలి, నాకు సో అంత పేమెంట్ ఉంది, నా సో అంత పేమెంట్ పెండింగ్ ఉంది, అతనికి ఫస్ట్ ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే నేను ఎందుకు పేమెంట్ చేయాలంటే రీజన్స్ అన్న చెప్పొచ్చు ఆర్ ఏ సైలెంట్గానే ఉండొచ్చు. దాని తర్వాత నువ్వు ఆ పంపించినట్లు ఇన్ఫర్మేషన్ని అక్నాలజ్మెంట్ని ఇవన్నీ నువ్వు ఇన్ఫర్మేషన్ని ఎన్సీఎల్టీకి పెట్టి అప్పుడు ఐఆర్పికి స్టార్ట్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ యాజ్ గార్డెన్స్ లిమిటెడ్ కార్పొరేటర్ వాజ్ అగ్రీవ్డ్ ఏది అగ్రీ అయినాడు ఆర్డర్కి సంబంధించి ఆఫ్ అడ్జుడికేటింగ్ ఆర్డర్ అండ్ నాన్ కంప్లైన్స్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ సెక్షన్ 8 రోజ్ గార్డెన్స్ విల్ సక్సీడ్. ఏమి రోజ్ గార్డెన్ కార్పొరేటర్ వచ్చేసి సక్సీడ్ అవుతాడు ఇన్ ఇట్స్ అపీల్ ఫైల్ బిఫోర్ ఎన్సీఎల్టీ. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఆపరేషనల్ క్రెడిటర్ జస్ట్ ఆపరేషనల్ క్రెడిటర్ నీకు అప్లికేషన్ పెట్టుకున్నాయని ఎన్సీఎల్టీ యాక్సెప్ట్ చేయకూడదు, అడ్మిట్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఆ లోన్ పెండింగ్ ఉందా లేదా, అమౌంట్ పేయబుల్ ఉందా లేదా అవి తెలుసుకోవాలి. సో ఫర్దర్ హ్యాస్ ఫర్ ఐబీసీ ఈజ్ ఏ స్పెషల్ లా హ్యావింగ్ అండ్
ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఆన్ కంపెనీస్ యాక్ట్. సో ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కంపెనీస్ యాక్ట్కి పక్కంగా. therefore serving a notice of winding up as per the companies act will not be considered as a sufficient compliance of requirement of prevailing section 8 of IRP. సో కంపెనీస్ యాక్ట్ కంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఐబీసీ కాబట్టి నువ్వు కంపెనీస్ యాక్ట్ ప్రకారం వైండింగ్ అప్ ఇచ్చిన ఐబీసీ ప్రకారం అది రిజెక్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th one. యు ఆర్ అపాయింటెడ్ హ్యాజ్ ఐఆర్పీ ఇన్ XYZ కంపెనీ లిమిటెడ్కి అండర్ ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 స్టేట్ ద టైమ్ లిమిట్ టు మేక్ పబ్లిక్ అనౌన్స్మెంట్. పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆల్సో స్టేట్ ప్రోటోకాల్ టు ఇష్యూ పబ్లిక్ నోటీస్ షెల్ బేర్ ద ఎక్స్పెన్సెస్. సో 3 క్వశ్చన్ ఇది. పబ్లిక్ నోటీస్ ఎప్పుడు ఇచ్చేయాలి? 3 days లోపల ఇష్యూ చేసుకోవాలి. ఏమేమి ఉంటాయి పబ్లిక్ నోటీస్లో అండ్ ఎక్స్పెన్సెస్ ఎవరు బాన్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లిమిట్ వచ్చేసి ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ప్రొఫెషనల్ షెల్ మేక్ ద పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హిజ్ అనౌన్స్మెంట్. ఆఫ్టర్ ఇన్ అతని యొక్క అపాయింట్మెంట్ అయిన తర్వాత ఇమీడియట్లీ మీన్స్ నాట్ మోర్ దెన్ 3 days. నాట్ మోర్ దెన్ 3 days ఫ్రమ్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్. సో డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుంచి 3 days లోపల చూసుకోవాలి. ఈ ఇయర్ మీన్స్ నాట్ మోర్ దెన్ 3 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద ఐఆర్పీ. ఇన్స్ ద టైమ్ లిమిట్ టు మేక్ పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇన్స్ వితిన్ 3 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుంచి ఐఆర్పీకి. సో నెక్స్ట్ ప్రోటోకాల్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ పబ్లిక్ నోటీస్ యాజ్ పర్ సెక్షన్ 15 ఆఫ్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్. పబ్లిక్ నోటీస్ షెల్ ఇన్క్లూడ్ ద ఫాలోయింగ్. ఏమేమి ఇంక్లూడ్ చేయాలి పబ్లిక్ నోటీస్కి సంబంధించి? సో నేమ్ అండ్ అడ్రస్. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ కార్పొరేట్ డేటా అది తీసుకోవాలి. సిఆర్పికి సంబంధించి నేమ్ ఆఫ్ ద అథారిటీ ఆఫ్ కార్పొరేట్ డేటా విచ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ రిజిస్టర్. అంటే బ్యాంకింగ్లో రిజిస్టర్ అయిందా, కంపెనీ రూలర్కి ఇచ్చిందా, ఎట్లా రిజిస్టర్ అయిందని చూసుకోవాలి. సో ఫస్ట్ నేమ్ అండ్ అడ్రస్, నేమ్ అండ్ అథారిటీ. సెకండ్ వచ్చేసి ఈ ఐఆర్పీ యొక్క డీటెయిల్స్. ఇంటీరియం రిజర్వేషన్ ప్రొఫెషనల్ హూ షెల్ వెస్టెడ్ విత్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కార్పొరేట్ డేటా అండ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ రిసీవింగ్ క్లైమ్. ఎవరు రిసీవింగ్ క్లైమ్కి సంబంధించి అనేది. తర్వాత పెనాల్టీస్ ఏమన్నా ఉన్నావా ఫర్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ క్లైమ్స్ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడు సబ్మిషన్ చేయనిక క్లైమ్స్కి సంబంధించి అండ్ ద డేట్ ఆన్ విచ్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజర్వేషన్ ప్రాసెస్ ఎండ్స్ విచ్ ద 180 డేట్. సో ఎప్పుడు అడ్మిట్ చేసినాము, డేట్ ఆఫ్ అడ్మిషన్ ఎప్పుడైతే ఎన్సీఆర్టీ యాక్సెప్ట్ చేస్తుందో ఆ రోజు నుంచి వితిన్ 180 days లోపల కంప్లీట్ చేయాలి. సో ఆ 180th డే ఏదనేది ఆ డేట్ని చెప్పాలి. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద పబ్లిక్ అనౌన్స్మెంట్ ఎవరు బాన్ కావాలంటే ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద పబ్లిక్ అనౌన్స్మెంట్ షెల్ బి బార్న్ బై ద అప్లికెంట్. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో సిఆర్పీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలనేది అతను ఫస్ట్ పెట్టుకుంటారు. తర్వాత సిఓసి కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ని అపాయింట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ని రీఫండ్ ఇస్తారు, ఆ పర్సన్కి రీంబర్స్మెంట్ ఇస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12th one. Whereas Mr. Lal, an insolvency professional, was appointed as రిజల్యూషన్ ప్రొఫెషనల్. సో రిజల్యూషన్ ప్రొఫెషనల్గా ఫర్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్కి ఇనిషియేట్ చేసినాడు అగైన్ ద కార్పొరేట్ డేటాగా మోనోటిక్ లిమిటెడ్కి. మిస్టర్ రామ్లాల్ ఈజ్ ఏ పార్ట్నర్ ఆఫ్ కన్సల్టింగ్ ఫర్మ్కి సంబంధించి మిస్టర్ సూపర్విజన్ అండ్ కంపెనీ విచ్ ఈజ్ అన్ ఎంటిటీ రికగ్నైజ్డ్ అండర్ ఐబీ. సో రికగ్నైజ్ చేసుకుంటే హిబ్బీలో ఇట్ వాజ్ డిస్కవర్డ్ దట్ మిసెస్ సూపర్విజన్ అండ్ కంపెనీ హ్యాడ్ ఏ ట్రాన్సాక్షన్ విత్ మోనోటెక్ లిమిటెడ్కి అమౌంటింగ్ టు 11% ఆఫ్ గ్రాస్ టర్న్ ఓవర్. ఎంత? 11% ఆఫ్ గ్రాస్ టర్న్ ఓవర్కి సంబంధించి ఇన్ ద లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2017-18కి సంబంధించి. సో మిస్టర్ రామ్లాల్ అనేవాళ్ళు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ వాజ్ అపాయింట్ అయినాడు రిజల్యూషన్ ప్రొఫెషనల్గా ఫర్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్కి సంబంధించి ఇనిషియేట్ చేసినాడు అగైన్ ద కార్పొరేట్ డేటాకి మోనోటెక్ లిమిటెడ్కి సంబంధించి. మిస్టర్ రామ్లాల్ వచ్చేసి ఒక పార్ట్నర్ ఇన్ కన్సల్టింగ్ ఫర్మ్కి సంబంధించి ఆర్ మిసెస్ సూపర్విజన్కి సంబంధించి అండ్ కంపెనీ విచ్ ద ఎంటిటీ రికగ్నైజ్ దానికి అండర్ హిబ్బీకి సంబంధించి. ఇట్ వాజ్ డిస్కవర్డ్ దట్ మిసెస్ సూపర్విజన్ అండ్ కంపెనీ హ్యాడ్ ఏ ట్రాన్సాక్షన్ విత్ మోనోటిక్ అమౌంటింగ్ టు 11%కి హాఫ్ ఇట్స్ ఇన్ గ్రాస్ టర్న్ ఓవర్. ఎంత గ్రాస్ టర్న్ ఓవర్ చూసుకుంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎంత 2017-18కి ఎంత ఉంది? 11%. అనలైజ్ ద గివెన్ సిచ్యువేషన్ యాజ్ పర్ ఐబీసీ అడ్వైజ్ ద వ్యాలిడిటీ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ మిస్టర్ రామ్లాల్ యాజ్ ఆర్పీగా అపాయింట్ చేసుకుంటుంటే నా ఓకే లాస్ట్ దానిలో 11% గ్రాస్ టర్న్ ఓవర్. దీనికి సంబంధించి ఈయననే పార్ట్నర్. ఇది ఒక కన్సల్టింగ్ ఫామ్లో ఇతను పార్ట్నర్ ఉన్న దాని నుంచి మనం కన్సల్టేషన్ తీసుకున్నాము. ఆ దానిలో వాళ్ళ యొక్క టర్న్ ఓవర్లో మన కంపెనీ నుంచి 11% ఉంది. ఇతన్ని మనం ఇప్పుడు అపాయింట్ చేసుకోవచ్చా అనేది ఇక్కడ క్వశ్చన్. అండ్ తర్వాత వాట్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ మోనోటిక్ లిమిటెడ్ ఒపీనియన్ దట్ రిజల్యూషన్ ప్రొఫెషనల్ అపాయింటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి రీప్లేస్. ఒకవేళ రీప్లేస్ చేయాలంటే ఏంది కథ అనేది. సో యాజ్ పర్ రెగ్యులేషన్ 3 ప్రకారంగా
రెగ్యులేషన్ 3 ప్రకారంగా ఐబీసీ రెగ్యులేషన్ 3 ఐబీసీ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ఆఫ్ కార్పొరేట్ పర్సన్ రెగ్యులేషన్ 2016 అండ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ షిల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ హ్యాస్ రిజల్యూషన్ ప్రొఫెషనల్ ఫర్ ఏ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ కి ఇట్ షిల్ ఇఫ్ ఈ అండ్ ఆల్ ద పార్ట్నర్స్ ఇఫ్ and all the partners and directors of insolvency professional entity of which is a partner or director are independent of corporate data. So director కానీ partner కానీ or director కానీ or independent corporate data కానీ. However, such an insolvency professional who is appointed as an resolution professional ఎవరైతే అపాయింట్ అయ్యామో ఇట్లా ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్గా అపాయింట్ అయ్యామో who is appointed as an resolution professionalగా shall not be employee అయి ఉండకూడదు shall not be employee or promoter or partner of a legal or consulting firm that has had any transaction with the corporate data amounting to 10% ఎంత 10% or more ఉండకూడదు గ్రాస్ టర్న్ ఓవర్ ఆఫ్ సచ్ ఫర్మ్ లాస్ట్ 3 ఫైనాన్షియల్ చెక్ చేసినప్పుడు సబ్జెక్ట్ టు కంప్లైంట్స్ ఆఫ్ అదర్ రిక్వైర్మెంట్స్. సో ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ మిస్టర్ రామ్లాల్ వచ్చేసి అపాయింట్ అయినాడు రిజర్వేషన్ ప్రొఫెషనల్గా ఫర్ సిఐపి ఇనిషియేట్ చేసినాము అగైన్ ద మోనోటెక్ లిమిటెడ్కి సంబంధించి డ్యూరింగ్ ద ప్రాసెస్ ఇట్ వాజ్ డిస్కవర్ దట్ మిస్టర్ రామ్లాల్ వచ్చేసి పార్ట్నర్ ఉన్నాడు కన్సల్టెంట్ ఫర్మ్కి మిస్టర్ సూపర్విజన్కి అండ్ కంపెనీకి విచ్ హాజ్ మేడల్ ట్రాన్సాక్షన్ 11% ఆఫ్ గ్రాస్ టర్న్ ఓవర్కి సంబంధించి ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 17-18 విత్ మోనోటెక్ లిమిటెడ్కి సంబంధించి. Next, according to Mr. Ramlal, being a partner of the firm, had made transactions of more than 10%. More than 10% మనం తీసుకుంటాం of the turnover, gross turnover of the firm in the previous financial year 17-18. So, if the appointment has professional resolution professional against Monotech Limited for initiation of CRP is not valid. So, అది valid కాదు ఎందుకంటే 11% ఉంది కాబట్టి 10% లోపే ఉండాలి. నెక్స్ట్ రిప్లేస్మెంట్ ఆఫ్ రిజర్వేషన్ ప్రొఫెషనల్ ఒకవేళ రిప్లేస్ చేయాలనుకుంటే ఎట్లుంటుంది హ్యాస్ పర్ ద కోడ్ ఇఫ్ ద డేటా హ్యాస్ పర్ ద code if the data or creator is of the opinion that resolution professional appointed is required to be replaced resolution professional appoint chesinte is required to be replaced cheyalanunte he may apply to the adjudicating authority for replacement of such professional ki as per section 27 of the code. The committee of creator may replace the insolvency resolution professional with another resolution professional by passing a resolution for the same to be approved by the vote 66% ఎంత 66% of the voting share of the creator. The committee of creator shall forward the name of the new proposed IRP new proposed insolvency professional to the adjudicating authority కి నేమ్ని కొత్త నేమ్ని పంపించాలి ఎవరికి adjudicating authority కి మామూలుగా సిఓసి వాళ్ళు ఒక నేమ్ని పంపించాలి ఏఏకి ఏఏ ఏం చేస్తుందంటే బోర్డుకి హిబ్బీకి పంపిస్తుంది హిబ్బీకి పంపిస్తే హిబ్బీ కన్ఫర్మ్ చేస్తుంది అండ్ హిబ్బీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ పర్సన్ని అపాయింట్ చేసుకుంటాము. ఇక్కడ మొత్తం ఎంత ఉండాలి ఒక 66% ఓటింగ్ ఉండాలి కమిటీ వాళ్ళు రిప్లేస్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th డిస్కస్ ద ప్రిన్సిపల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ insolvency professional agency is enrolled and regulate insolvency professionals as its members in accordance with insolvency bankruptcy code ప్రకారంగా. The code provides for establishment of insolvency professional agency to enroll and regulate enroll చేసుకోవడానికి రెగ్యులేట్ చేసుకోవడానికి insolvency professional has its members in accordance with the insolvency bankruptcy code and read with relevant regulation కి సంబంధించి principles governing registration of insolvency professional agency promote professional development and regulations of insolvency professional professional development ni of అండ్ రెగ్యులేషన్స్ని ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ దానికి సంబంధించి ప్రమోట్ చేయాలి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండ్ ఈ రెగ్యులేషన్స్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్కి సంబంధించి. నెక్స్ట్ ఇది ఎందుకోసం పెట్టినా అంటే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీని ప్రమోట్ చేయడానికి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ని అండ్ రెగ్యులేషన్స్ని సంబంధించి ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్కి. నెక్స్ట్ ప్రమోట్ ద సర్వీసెస్ ఆఫ్ కంప్లైంట్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ టు క్యాటర్ టు ద నీడ్ ఆఫ్ డెటార్స్ క్రెడిటార్స్ అండ్ సచ్ అదర్ పర్సన్స్ యాజ్ మే బీ స్పెసిఫైడ్. సో సర్వీస్ ఆఫ్ కంప్లైంట్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ చూసుకోవాలి క్యాటర్ చేస్తారా లేదా నీడ్స్ ఆఫ్ డెటార్కి సంబంధించి క్రెడిటార్కి సంబంధించి అండ్ అదర్ ప్రొఫెషనల్ పర్సన్కి సంబంధించి. నెక్స్ట్ ప్రమోట్ ద గుడ్ ప్రొఫెషనల్ అండ్ ఎథికల్ కండక్ట్ అమాంగ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్. సో గుడ్ ప్రొఫెషనల్ ఎవరున్నారు అండ్ ఎథికల్ ఎవరున్నారు వాటిని చూసుకోవాలి ప్రమోట్ చేస్తావు వాళ్ళ గురించి. నెక్స్ట్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డెటార్స్
creditors and other persons has may be specified. Next, to promote the growth of insolvency professional agency for effective resolution of insolvency and bankruptcy process under this code. సో ఏమేమి చేయడానికి మనం పెట్టినాము ఇది ఫస్ట్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం అండ్ రెగ్యులేషన్స్ కోసం అండ్ కంప్లీట్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ని సర్వీస్ చేయడానికి కోసం క్యాటర్ చేయడానికి నీడ్స్ ఆఫ్ క్రెడిటర్కి డేటాకి సంబంధించి గుడ్ ప్రొఫెషనల్ అండ్ ఎథికల్ కండక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఆఫ్ డేటాస్ క్రెడిటర్స్ ఆఫ్ సచ్ పర్సన్స్ తర్వాత గ్రోత్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీని గ్రోత్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14th one, has on 31st March 2018 the audited balance sheet of Mrs. Sharp Industries Limited revealed total assets వచ్చేసి ఎంత ఉన్నాయి 1 crore ఉన్నాయి and Mrs. Sharp Industries Limited in the capacity of corporator filed application on 1st July 2018 with the adjudicating authority for initiating the fast track corporate insolvency resolution process explained under the provisions of Insolvency and Bankruptcy Code 2016 the following: whether the application made by Mrs. Sharp Industries Limited for initiating a fast track CRP admissible చేయొచ్చా లేదా అనేది. నెక్స్ట్ ద టైమ్ పీరియడ్ ఇంక్లూడింగ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ పీరియడ్ ఇఫ్ ఇట్ విత్ ఇన్ ఫాస్ట్ ట్రాక్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ షెల్ బి కంప్లీటెడ్. సో అప్లికేషన్ మీద ఎవరెవరు కార్పొరేట్ డేటా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్ ట్రాక్ సంబంధించి అప్లికేషన్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ ఇన్సాల్వెన్సీ రిజర్వేషన్ కెన్ బి మేడ్ బై కార్పొరేట్ డేటా. ఎవరు చేసుకోవాలి? కార్పొరేట్ డేటా చేసుకోవాలి. ఫాలోయింగ్ అండర్ ఎనీ బిలో కేటగిరీ వాళ్ళు చేసుకోవాలి. ఎవరైతే కార్పొరేట్ డేటా వచ్చేసి విత్ అసెట్స్ అండ్ ఇన్కమ్ బిలో ద లెవెల్ యాజ్ మెన్షన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మెన్షన్ చేసిందో అంతకి బిలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఏంటివి? అసెట్స్ కానీ ఇన్కమ్ కానీ. నెక్స్ట్ కార్పొరేట్ డేటా విచ్ సచ్ క్లాస్ ఆఫ్ క్రెడిటర్స్ ఆర్ సచ్ అమౌంట్స్ ఆఫ్ డెట్స్ యాజ్ మే బి స్పెసిఫైడ్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ సచ్ అదర్ కేటగిరీ ఆఫ్ కార్పొరేట్ పర్సన్ హ్యాస్ బీన్ బి నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఎవరెవరు చేసుకోవచ్చు? ఎవరైతే అసెట్స్ అండ్ ఇన్కమ్స్ నోటిఫై చేసి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిన ప్రకారం ఉన్నావో ఆర్ క్లాస్ ఆఫ్ క్రెడిటర్స్ ఆర్ అమౌంట్స్ ఎవరైతే నోటిఫై చేసిన ప్రకారం ఉన్నావో సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్ కార్పొరేట్ పర్సన్స్ ఎవరైతే నోటిఫై చేసిన ప్రకారం ఉన్నారో వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ టైం పీరియడ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజర్వేషన్ ప్రాసెస్కి సంబంధించి. సో ఫాస్ట్ ట్రాక్ సిఆర్పి ప్రాసెస్ షెల్ బీ కంప్లీటెడ్ విత్ ఇన్ 90 days. ఎన్ని డేస్ లోపల కంప్లీట్ కావాలి? 90 days లోపల. నార్మల్ అయితే 180 days తీసుకుంటాము. అండ్ తర్వాత ఎక్స్టెన్షన్ కావాలనుకుంటే అగ్రీ అయితే బై ద అప్లికేషన్ అడ్జుడికేటింగ్ అథారిటీ వాళ్ళు ఇఫ్ ఈ సాటిస్ఫైడ్ ఫాస్ట్ ట్రాక్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ cannot be completed within 90 days it may by order extend the duration. ఎన్ని డేస్ ఎక్స్టెన్షన్ చేస్తుంది? 45 days ఎక్స్టెన్షన్ చేస్తుంది. అందులో అయితే 90 days ఎక్స్టెన్షన్ చేస్తాము నార్మల్ కేసులో అయితే. ఇన్ లైట్ ఆఫ్ ద అబవ్ ప్రొవిజన్స్ షేడ్ ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు. సో ద అప్లికేషన్ మేడ్ బై మిసెస్ షార్ప్ Industries for initiating the fast track corporate insolvency process is admissible because if it is falls within the preview of mentioned category of corporate data. Next, fast track corporate insolvency resolution process shall be completed within 135 days. ఎంత 90 plus 45 మొత్తం 135 days లోపల కంప్లీట్ కావాలి ఫ్రమ్ ఇన్సాల్వెన్సీ కమెన్స్మెంట్ డేట్ దగ్గర నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th one, XY Limited filed a petition under Insolvency Bankruptcy Code with NCLT against DF Limited కి సంబంధించి కార్పొరేటర్ అండ్ ద పిటిషన్ వాజ్ అడ్మిటెడ్. పిటిషన్ ఏమి అడ్మిట్ చేసినారు. దేర్ వర్ ఓన్లీ 3 ఫైనాన్షియల్ క్రెడిటర్స్. ఎంతమంది ఉన్నారు? 3 ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఉన్నారు ఇంక్లూడింగ్ XY లిమిటెడ్కి. డ్యూరింగ్ ద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజర్వేషన్ ప్రాసెస్ ద కార్పొరేటర్ సెటిల్ ద క్లైమ్ ఆఫ్ ఆల్ 3 ఫైనాన్షియల్ క్రెడిటర్స్కి సంబంధించి సెటిల్ చేసినాము. వేర్ సచ్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ కుడ్ బి టర్మ్ హ్యాస్ వ్యాలిడ్ రిజర్వేషన్ ప్లాన్ అవుతుందా కాదా? సో ఇక్కడ ఏమి ఎన్సీఎల్టీ పిటిషన్ అడ్మిట్ చేసింది. ఓన్లీ 3 క్రెడిటర్స్ ఉన్నారు అండ్ వాళ్ళకి సెటిల్ చేసింది. అది కరెక్టా కాదా? ఆల్సో డిస్కస్ విత్ ద ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ నో డిఫాల్ట్ కెన్ బి ఫైల్ అండ్ అప్లికేషన్. సో ఎవరికైనా ఫైల్ లేకుంటే కూడా వాళ్ళ గురించి ఎక్స్పోజర్ ఫైల్ పిటిషన్ with NCLT against DF Limited if petition was admitted. There was only 3 financial creditors including XY Limited and ఇంకొక అడిషనల్గా 2 members ఉన్నారు. కార్పొరేటర్ సెటిల్ ద క్లైమ్స్ ఫర్ ఓకే ఆల్ 3 క్రెడిటర్స్కి ఇప్పుడు ఎవరైతే ఫైల్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి పేమెంట్ చేసేసింది. నో డిఫాల్ట్ కెన్ బి ఫైల్ అప్లికేషన్ బిఫోర్ ద అడ్జుడికేటింగ్ అథారిటీ ఫర్ ఇనిషియేటింగ్ ద సిఐపి. సో డిఫాల్ట్ అయ్యే వాళ్ళు కూడా చేయొచ్చా అనేది ఇంకొక క్వశ్చన్. సో యాజ్ పర్ సెక్షన్ 7 ప్రకారంగా ఏం చెప్తాము? ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ దే ఫైనాన్షియల్ క్రెడిటర్. ఎవరు? ఫైనాన్షియల్ క్రెడిటర్ ఎయిదర్ బై ఇట్ సెల్ఫ్ కానీ ఆర్ జాయింట్లీ కానీ. సో అతని యొక్క ఓన్ కానీ ఆర్ అతను ఇంకొకరితో కలిసి అని. సో
జాయింట్లీ ఈసీఎల్ కానీ ఆర్ జాయింట్లీ కానీ విత్ అదర్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ మే ఫైల్ అండ్ అప్లికేషన్ ఫర్ ఇనిషియేటింగ్ సిఐఆర్పి. సో సిఐఆర్పికి ఫైల్ చేసుకోవచ్చు అగైనెస్ట్ ద కార్పొరేటర్ బిఫోర్ అడ్జుడికేటింగ్ అథారిటీ వెన్ ద డిఫాల్ట్ యాజ్ అక్కడ ఎప్పుడైతే డిఫాల్ట్ అనేది అక్కడైతామో అప్పుడు. సో యాజ్ పర్ ద ఫ్యాక్ట్ గివెన్ adjudicating authority admit of the petition during the corporate debtorకి సంబంధించి CRP the DF settle the claim of all three financial creditors. However, as per the court, during the insolvency resolution process, the IRP or RP was allowed to collect the claims in a collective mechanism to propose the time-bound solution to resolve the situations of insolvency and prepare the resolution plan as agreed by the debtors and debtor creditors and submit the same to the committee for its approval. మామూలుగా ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఆర్పీ అపాయింట్ అవుతారు, ఆ ఆర్పీ అపాయింట్ అయ్యి ఆర్ ఐఆర్పీ అపాయింట్ అవుతారు. సో ఆ అపాయింట్ అయ్యి ఎవరెవరికి పేమెంట్ చేయాలో ఆ పేమెంట్స్కి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ని ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయాలి, ప్రపోజ్ చేయాలి. తర్వాత టైం బౌండ్కి సంబంధించి solution to resolve the solutions. Next, since in the given case debtor itself settle the claim without following the said procedure, therefore such settlement agreement cannot be termed as valid resolution. So this person is not eligible to claim or only paying for this person. It is not a correct plan. As per the requirement of code, the process of insolvency is triggered by occurrence of trigger. So when it will come when only the default is exist. If there is a default, IBC will be come into the picture. So default means non-payment of debt when whole or any part of installments of amount debt become due and payable and he is not repaid by the debtor or corporate debtor as the case may be. So financial creditors in respect of whom there is no default cannot file an application for initiating the insolvency resolution process ki sambanధించి. Next question number 16th one. The following particulars relate to Big Rummy Private Limited, which has gone into corporate insolvency resolution plan ki sambanధించి. So amount realized from sale of liquidation assets. So 14 lakhs ఉంది. సెక్యూర్డ్ క్రెడిటర్స్కి ఎంత ఉంది, రిలీన్కి వచ్చేనిక 5 lakhs ఉంది. అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్కి సో మనకి రిలీజ్ అయినది 14 lakhs రిలీజ్ అయినాయి. పేమెంట్ చేయాల్సినది వీళ్ళందరికీ పేమెంట్ చేయాలి. సెక్యూర్డ్ క్రెడిటర్కి పేమెంట్ చేయాలి, అన్సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిటర్కి పేమెంట్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పేమెంట్ చేయాలి, సెస్ని పే చేయాలి, ఫీ పే చేయాలి ఆర్పీకి. సో మనం ఎట్లా తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్పీ కానీ ఫీజు ఫస్ట్ తీసుకోవాలి. తర్వాత ఆ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయో వాటికి సంబంధించి తీసుకోవాలి. తర్వాత సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఎవరున్నారో వాళ్ళకి సంబంధించి పేమెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ వర్క్ మ్యాన్ శాలరీ వీళ్ళకు ప్యారిప్యాచ్ ఇంతకు వీళ్ళకన్నా పైన వస్తుంది. వర్క్ మ్యాన్స్ ఒక 24 months వరకు తీసుకోవచ్చు. ఇక్కడ ఎంత ఉంది 30 monthsకి ఉంది. సో 24 months అంటే 3 lakh డివైడెడ్ బై 30 చేసుకుంటే ఐ థింక్ 10,000 అవుతుంది. ఇంటూ 24 వేసుకుంటే 2,40,000. సో 2,40,000 తీసుకోవాలి. నెక్స్ట్ సెక్యూర్డ్ క్రెడిటర్స్, తర్వాత అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ వచ్చేస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుంది, సెస్ వస్తుంది. తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి పే చేయాలి. యాజ్ పర్ సెక్షన్ 53 ఆఫ్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్, ద ప్రొసీడ్స్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ లిక్విడ్ అసెట్స్ షెల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రయారిటీ. సో ప్రయారిటీ ఏం తీసుకోవాలి, ఫీ పేయబుల్ టు ఆర్పీ ఇన్ ఫుల్. ఫస్ట్ ఆర్పీ ఫీ పే చేయాలి. తర్వాత ఆర్పీ ఇంకర్ అయిన ఎక్స్పెన్సెస్, గోయింగ్ కన్సర్న్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఫిల్ చేయాలి. తర్వాత వర్క్ మ్యాన్ శాలరీ అవుట్ స్టాండింగ్ వచ్చేసి ఓన్లీ 24 months ఫస్ట్ తీసుకోవాలి పారిపార్శ్వల్ రేషియోకి. తర్వాత సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఎంతైతే ఉందో అది, తర్వాత అన్సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ వాళ్ళ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్, తర్వాత సెస్ ఏమైనా పేయబుల్ ఉంటాయి. తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ వర్క్ మ్యాన్స్ ఎవరున్నారో వాళ్ళు. తర్వాత రిలీజ్ అనేది ఎంత మనకి 14 lakhs మనకి రిలీజ్ అనేది. సో మొత్తం 37 lakhs మనం పేయబుల్ ఉంది. సో ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేసి ఈక్విటీ వాళ్ళకి పే చేయాలి, ప్రొరేటా బేసిస్లో పే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th one. 7 lakhs ఓకే, మళ్ళీ 17th one సేమ్ అట్లానే తీసుకోండి. ఏం తీసుకోవాలి మనం, ఫస్ట్ ఆ పర్సన్కి ఏమైనా ఫీ పే చేయాల్సినది ఉంటే ఫీ పే చేయాల్సినది, తర్వాత ఎక్స్పెన్సెస్ పే చేయాల్సినది, తర్వాత వర్క్ మ్యాన్లో ఓన్లీ 24 monthsకి తీసుకోవాలి, తర్వాత సెక్యూర్డ్ వాళ్ళని తీసుకోవాలి, తర్వాత అన్సెక్యూర్డ్ వాళ్ళని తీసుకోవాలి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత సెస్, తర్వాత వీళ్ళకి 6 monthsకి సంబంధించి మనకి 7 lakhs ఉంది. ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇన్
ఈడనేమో 5 lakhs ఉంది, బట్ అంతోటేమో రాదు, మనకి ఎంతైతే ఆ బ్యాలెన్స్ అవైలబుల్ ఉందో అంత పే చేస్తాం. సో మనకి రీల్ అయితే ఎంత 7 lakhs. దాంట్లో ఫస్ట్ ఎవరికి తీసేయాలి, ఆర్పీ ఫీ తీసేయాలి. తర్వాత ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయినవి ఆర్పీకి సంబంధించి అవి తీసేయాలి. నెక్స్ట్ సన్రీ క్రెడిటర్స్ హూ హ్యాస్ రిలింక్విష్డ్ ద సెక్యూరిటీ 2,50,000 అది తీసేయాలి. వర్క్ ప్లాన్కి సంబంధించి 24 months అది రిమూవ్ చేసేయాలి. బ్యాలెన్స్ అవైలబుల్ ఎంత ఉంది, 2,75,000 ఉంది. అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ పేమెంట్ చేసేయండి, బ్యాలెన్స్ అవైలబుల్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పే చేయండి, బ్యాలెన్స్ చూసుకోండి, 40,000 బ్యాలెన్స్ అవైలబుల్. ఎవరికి ఇచ్చుకోవాలి, వర్క్ మ్యాన్ వాళ్ళకు ఉంది, సో అది తీసేయండి. సో అవైలబుల్ వాళ్ళకి, ఈక్విటీ వాళ్ళకి ప్రోరేటా బేస్లో తీసుకోవాలి. యాక్చువల్గా మనం పే చేయాల్సిన 5 lakhs ఉంది, మన దగ్గర ఎంత ఉంది, 10,000 ఉంది. సో 10,000 పే చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th one. Continental Rubber Limited is a supplier of raw material to Smooth Latex Limited. It filed a petition before the NCLT for the recovery of 10 lakhs for Smooth Latex Limited కి సంబంధించి. సో ఈ కంపెనీ వచ్చేసి సప్లై చేసింది స్మూత్ లాటెక్స్కి, ఫైల్ చేసింది పిటిషన్ని 10 lakhsని రికవర్ చేయడానికి. స్మూత్ లాటెక్స్ ఈజ్ ద కార్పొరేటర్, హ్యాస్ అదర్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ కూడా ఉన్నారు టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 150 lakhs అండ్ దే ఆల్సో జాయిన్డ్ ద టుగెదర్ ఫైల్ ద పిటిషన్ టు ఎన్సీఎల్టీకి. కార్పొరేటర్ వచ్చేసి టోటల్గా 40 ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఉన్నారు, 2 ఆపరేషనల్ క్రెడిటర్స్ ఉన్నారు. ఫర్దర్ ఆల్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ హ్యావింగ్ ఈక్వల్ ఓటింగ్ షేర్స్ ఉన్నవి. ఓకే, నెక్స్ట్ notice was issued on 1st August 2018 for the conduct of first meeting to be held in 5th August. సో 5th Augustలో ఫస్ట్ మీటింగ్ అనేది స్టార్ట్ అయింది అట్ ద కామన్ వెన్యూ దగ్గర. ద మీటింగ్ వాజ్ అటెండెడ్ బై ఆల్ 40 ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అండ్ 2 ఆపరేషనల్ క్రెడిటర్స్, మొత్తం అందరూ ఇచ్చినారు. ఏ రిజర్వేషన్ వాజ్ పాజిటివ్ టు అపాయింట్ మిస్టర్ టీకే యాజ్ రిజర్వేషన్ పర్సన్. 25 వచ్చేసి ఫేవర్ వేసినారు, ఎంత 25 ఫేవర్ వేసినారు. ఓకే, 10 వచ్చేసి అగెన్స్ట్ వేసినారు, 5 వచ్చేసి 5+2 అబ్స్కాండ్ అయినారు. సో అక్కడ నుంచి వెళ్ళిపోయినారు, ఓన్లీ టీలు కాఫీలు మంచిగా టిఫిన్లు తీసి వెళ్ళిపోయినారు. డిసైడ్ వెదర్ ద రిజర్వేషన్ ప్రాసెస్డ్ బై ఈజ్ వ్యాలిడా కాదా ఇన్ లైట్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016. రీడ్ విత్ రూల్స్ ఫ్రేమ్డ్ దేర్ అండర్. ఎక్స్ప్లెయిన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటీస్ అండ్ కోరం. సో నోటీసు ఇష్యూ చేసినది కోరం కరెక్టా కాదా. అకార్డింగ్ టు సెక్షన్ 22 ఆఫ్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016. ఫస్ట్ మీటింగ్ ఆఫ్ క్రెడిటర్స్ ఎప్పుడు చేసుకోవాలి, ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద కమిటీ క్రియేటర్ షెల్ హెల్డ్ విత్ ఇన్ 7 days ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కమిటీ. 7 days లోపల జరగాలి ఫస్ట్ మీటింగ్ వచ్చేసి. ద కమిటీ ఆఫ్ క్రియేటర్స్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ మీటింగ్ మే బీ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 66% ఓటింగ్ తీసుకుంటాము. అట్ ద ఓటింగ్ షేర్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ క్రెడిటర్స్ either resolve to appoint IRP as a IRP కానీ ఆర్ రీప్లేస్ ద IRP విత్ ఆర్పీగా కానీ. నెక్స్ట్ నోటీస్ ఆఫ్ మీటింగ్ ఎవరైతే నోటీస్ ఇస్తామంటే రిజర్వేషన్ ప్రొఫెషనల్ షెల్ గివ్ నోటీస్. రిజర్వేషన్ ప్రొఫెషనల్ వచ్చేసి నోటీస్ ఆఫ్ మీటింగ్ రిజర్వేషన్ ప్రొఫెషనల్ షెల్ గివ్ నోటీస్ ఆఫ్ ఈచ్ మీటింగ్కి సంబంధించి నోటీస్ ఇవ్వాలి. ఆఫ్ కమిటీకి సంబంధించి క్రియేటర్కి సంబంధించి 2 members ఆఫ్ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ అండ్ ఇంక్లూడింగ్ ద అథరైజ్డ్ రిప్రజెంటేటివ్ రిఫర్ టు సబ్సెక్షన్ 6 అండ్ 6A ఆఫ్ సెక్షన్ 21 అండ్ సబ్సెక్షన్ 5. నెక్స్ట్ మెంబర్స్ ఆఫ్ సస్పెండెడ్ బోర్డు ఎవరు మెంబర్స్ ఆఫ్ కమిటీ క్రియేటర్స్కి ఇవ్వాలి. తర్వాత ఎవరెవరైతే సస్పెండ్ అయ్యారో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సస్పెండ్ అయిన పార్టనర్స్కి ఇవ్వాలి ఆఫ్ ద కార్పొరేటర్కి సంబంధించి. విత్ ఆపరేటర్ క్రియేటర్స్ ఆర్ దేర్ రిప్రజెంటేటివ్స్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క అమౌంట్ అనేది 10% టోటల్ డేట్లో 10% కంటే తక్కువ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వాలి, నాట్ లెస్ దెన్ 10% ఆఫ్ టోటల్ డేట్. సో కోరం వచ్చేసి 33% కోరం ఎక్కడుంది లేదా. ఏ మీటింగ్ ఆఫ్ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ షెల్ కోరేట్ ఈఫ్ మెంబర్స్ ఆఫ్ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ రిప్రజెంటింగ్ ఇక్కడ నుంచి అట్లీస్ట్ 33% ఆఫ్ ఓటింగ్ రైట్స్ అట్ ప్రజెంటెడ్ ఎయిదర్ ఇన్ పర్సన్గా కానీ ఆర్ ఇన్ వీడియోగా కానీ ఆర్ ఇన్ ఆడియోలో కానీ. ఈఫ్ ద రిక్విజిట్ కోరం ఫర్ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్, ఒకవేళ కమిటీ ఆఫ్ మీటింగ్కి సంబంధించి అది ఫుల్ఫిల్ కాకుంటే మీటింగ్ అనేది కెనాట్ బి హెల్డ్ అండ్ ద మీటింగ్ షెల్ ఆటోమేటికలీ స్టాండ్ అడ్జూన్డ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ ప్లేస్ ఆన్ ద నెక్స్ట్ డేకి సంబంధించి. Next, the adjourned meeting shall coordinate with the members of the committee attending the members as per the fact of the question and provisions of the law. The first meeting of the committee of creator was valid within 3 days lopra valid untadi of the constitution of committee of creator samanchi. The requisite quorum was presented in meeting of all financial creditors attendance in the meeting samanchi. The act requires that not less than 66% of the financial creditor shall resolve to appoint resolution professional. However, in the given case 71.4% చూసుకుంటే
తీసుకుంటాము మొత్తం 71.4% ఓటెడ్ ఇన్ ఫేవర్గా ఉంది కాబట్టి అది వ్యాలిడ్ అవుతుంది. మనకి ఎంత జస్ట్ 66% ఉంటే చాలు. నెక్స్ట్ కోరం ఎంత 33% ఉంటే చాలు కోరంకి సంబంధించి. నెక్స్ట్ discuss the process of appointment of RP by the committee of creditors by under the IBC. అపాయింట్మెంట్ ఎట్లా చేస్తామంటే అపాయింట్మెంట్ ఆఫ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ బై సిఓసి ఇన్ ఫస్ట్ మీటింగ్లో నాట్ లెస్ దెన్ 66% ఎంత నాట్ లెస్ దెన్ 66% ఓటింగ్ ఉండాలి ఫైనాన్షియల్ క్రెడిటర్స్ కానీ ఎయిదర్ రీసాల్వ్ టు అపాయింట్ ఐఆర్పీగా కానీ ఆర్ ఐఆర్పీ టు రీప్లేస్ ఇంకొక ఐఆర్పీని కానీ. సో సెక్షన్ 22 ఆఫ్ ఐఆర్పీ ఇన్సాల్వెన్సీ కోడ్ 2016 ఇఫ్ దే డిసైడెడ్ టు కంటిన్యూ ఐఆర్పీనే కంటిన్యూ కావాలనుకుంటే సబ్జెక్ట్ టు రిటర్న్ కన్సెంట్ ఆఫ్ ద ఐఆర్పీ అతను ఐఆర్పీ ప్రొవైడ్ చేయాలి రిటర్న్ కన్సెంట్ని ప్రొవైడ్ చేయాలి ఇన్ ద స్పెసిఫైడ్ ఫామ్లో అండ్ దే విల్ ఇన్ఫార్మ్ ఇట్స్ ద డెసిషన్ టు ఐఆర్పీ ద కార్పొరేటర్ అండ్ అడ్జుడికేటింగ్ అథారిటీ. సో అడ్జుడికేటింగ్ అథారిటీ కార్పొరేటర్కి ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ హవెవర్ ఇఫ్ దే డిసైడ్ టు రిప్లేస్ ద ఐఆర్పీని కానీ రిప్లేస్ చేయాలనుకుంటే సిఓసి షెల్ ఫైల్ అప్లికేషన్ బిఫోర్ ద అడ్జుడికేటింగ్ అథారిటీ దగ్గర ఫైల్ చేయాలి. అడ్జుడికేటింగ్ అథారిటీ దగ్గర పంపిస్తే అడ్జుడికేటింగ్ అథారిటీ ఏం చేస్తుంది ఇంకొక పర్సన్ నేమ్ని ప్రపోజ్ చేయాలి. ఇంకొక నేమ్ని ఎవరికైతే పంపిస్తామో అది హిబ్బీకి పంపిస్తుంది. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఉంటుంది వాటికి పంపిస్తుంది. హిబ్బీ అనేది ఎవరైతే ఇంకొక నేమ్ని మీరు ప్రపోజ్ చేస్తున్నారో ఆ నేమ్ యొక్క డీటెయిల్స్ని కనుక్కొని అతనిపైన ఏ ప్రొసీడింగ్ పెండింగ్ లేకుంటే ఓకే యాక్సెప్టెడ్ అని చెప్తుంది. నెక్స్ట్ Question number 20. The financial creditor, Mr. Ramana, was the investor and the debentures holder of optional convertible debenture bonds OPDB payable on maturity was issued by the Mrs. Assets Limited Corporator. The zero interest OCD bond amounted to 2 crores matured in 2016. So financial creditors ఉన్నారు మిస్టర్ రమణ ఉన్నాడు ఇన్వెస్టర్గా. డిబెంచర్ హోల్డర్స్ వచ్చేసి ఆప్షనల్ కన్వర్టబుల్ డిబెంచర్ బాండ్కి సంబంధించి ఓపీసీడీ పేయబుల్ ఇన్ మెచ్యూరిటీలో పే చేసుకుని వాస్ పేడ్ బై ద మిసెస్ అసెట్స్ లిమిటెడ్ కార్పొరేటర్కి. ద జీరో ఇంట్రెస్ట్ ఓసీడీ బాండ్స్ అమౌంటెడ్ టు 2 crores మెచ్యూర్డ్ ఉండాలి ఇన్ 2016. ద లయబిలిటీ టు రిడీమ్ ద డిబెంచర్ ఆన్ మెచ్యూరిటీ అలాంగ్ విత్ ద రిడెంప్షన్ ప్రీమియం lay on the debtor which was not made. Mr. Ramana filed the corporate insolvency process before the NCLT ముందర ఫైల్ చేయాలి. Advise the lights up in the given fact the following situation. State whether Mr. Ramana is eligible for filing an application for initiation of CRP. So CRP ఇనిషియేషన్ చేయడానికి చేసినది కరెక్టా కాదా అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ తర్వాత డూ ద రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ పేయబుల్ ఆన్ మెచ్యూరిటీ డేట్ అమౌంట్ టు డెత్ అవుతుందా కాదా అనేది ఇంకొక క్వశ్చన్. సో యాజ్ పర్ సెక్షన్ 57 ప్రకారంగా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్ 2016 ఫైనాన్షియల్ క్రెడిటర్స్ మీన్స్ ఫైనాన్షియల్ క్రెడిటర్ అంటే ఎవరు ఎనీ పర్సన్ టు హూమ్ ద ఫైనాన్షియల్ డెట్ ఈజ్ ఓడ్ అండ్ ఇంక్లూడ్ ఏ పర్సన్ టు హూమ్ సచ్ డెట్ ఈజ్ లీగల్లీ అసైన్ ఆర్ ట్రాన్స్ఫర్. సో ఫైనాన్షియల్ డెత్ ఎవరికైతే ఉందో అది ఆర్ ఇంకెవరైనా పర్సన్కి ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఆ పర్సన్స్ వాళ్ళంతా వచ్చేస్తారు ఫైనాన్షియల్ క్రెడిటర్గా. వేరే టర్మ్ ఫైనాన్షియల్ డెట్ అంటే ఏమి? ఫైనాన్షియల్ డెట్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 5 or 8 means a debt along with the interest. ఏమి debt plus interest if any which is divided against the consideration for the time value of money and includes any amount raised pursuant to the issue of bonds, notes, debentures, loans, stock or any similar instruments సంబంధించి. So as per the fact Mr. Ramana was an investor and the debenture holder of optionally convertible debenture bond. ఎవరు మనకి డిబెంచర్ హోల్డర్కి సంబంధించి ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ బాండ్కి సంబంధించి పర్సన్ ఇష్యూడ్ బై ద అసెట్స్ లిమిటెడ్కి సంబంధించి విత్ ద డిబెంచర్ పేయబుల్ ఆన్ మెచ్యూరిటీ డేట్ విత్ ఇంట్రెస్ట్ ఇట్ ఈస్ డిస్బర్స్డ్ అగైన్స్ ద కన్సిడరేషన్ ఇన్ ద టైమ్ వాల్యూ ఆఫ్ మనీ కన్సిడర్ చేసుకుంటాము. అండ్ దట్ ద ఇట్ కెన్ బి సెట్ టు బి డిబెంచర్స్ ఆన్ మెచ్యూరిటీ విల్ కమ్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ సెక్షన్ 5(8)(c)కి వచ్చేస్తుంది. సో సిన్స్ మిస్టర్ రమణ ఈజ్ ఎ పర్సన్ టు హూమ్ ఫైనాన్షియల్ డెట్ ఓడ్ ఉన్నాడు. సో ఫైనాన్షియల్ డెట్ అనేది ఉంది అతనికి. ఈ విల్ కమ్ విత్ ద డెఫినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రెడిటర్. సో ఆ పర్సన్ ఫైనాన్షియల్ క్రెడిటర్లకి వచ్చేస్తారు. బీయింగ్ ద డిబెంచర్ హోల్డర్ అండ్ షేర్ హోల్డర్ ఆఫ్ ద కంపెనీ he is being a creditor he is entitled to claim death amount. So therefore section 7 ప్రకారంగా Mr. Ramana is entitled to file application in initiating CRP. సో ఇతను
ఏవైతే ఇందులో ఉన్నాడో ఇన్వెస్ట్మెంట్ ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ బాండ్స్లో అతనికి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. మిస్టర్ సత్య ఫైల్స్ ఏ పిటిషన్ ఫర్ డిఫాల్ట్ ఆఫ్ నాన్ పేమెంట్ ఆఫ్ డెట్ అగైనెస్ట్ మిస్టర్ ఎక్స్కి సంబంధించి ద అమౌంట్ ఇన్ డిఫాల్ట్ క్లైమ్డ్ బై పిటిషనర్ వాజ్ 30 lakhs. సో 30 lakhs విల్ బి ద అమౌంట్. సో పిటిషనర్ ఉన్నాడు మిస్టర్ సత్య ఉన్నాడు, ఫైల్ చేసినాడు పిటిషన్కి ఫర్ డిఫాల్ట్కి సంబంధించి ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ డెట్ అగైనెస్ట్ మిస్టర్ ఎక్స్కి సంబంధించి అమౌంట్ వచ్చేసి డిఫాల్ట్ ఉన్నాడు, క్లైమ్ చేస్తున్నాడు బై పిటిషన్కి సంబంధించి 30 lakhsకి సంబంధించి. మిస్టర్ ఎక్స్ రెస్పాండెంట్ ఉన్నాడు ప్లీడెడ్ బిఫోర్ ద అడ్జుడికేటింగ్ అథారిటీ దట్ ద అమౌంట్ ఆఫ్ క్లైమ్ వాజ్ నాట్ బిలాంగింగ్ టు ద అప్లికెంట్ ఆర్ పిటిషనర్. సో మిస్టర్ సత్య వచ్చేసి అసర్టెడ్ దట్ ఈ హిమ్సెల్ఫ్ విత్ హిజ్ సన్ ఓన్స్ 26 lakhs. ఎంత 26 lakhs పెండింగ్ ఉంది. సో డిఫాల్ట్ క్లైమ్ ఎంత బై ద పిటిషనర్ 30 lakhs. తర్వాత అతని కొడుకు ఇంకొక పర్సన్ వచ్చేసి 20 lakhs టు ద రెస్పాండెంట్. దేర్ ఫోర్ నౌ ఇన్ ద పిటిషన్ అండ్ సపోర్టివ్ డాక్యుమెంట్స్ హీ అడ్మిటెడ్ ద హిమ్సెల్ఫ్ ఇన్ హీ సన్ ఓన్స్ 26 lakhs. సో అక్కడనేమో 30 lakhs అని పెట్టాను, ఇక్కడనేమో యాక్చువల్గా 26 lakhs ఉంది. ఆఫ్ ద రెస్పాండెంట్ కన్సిడరింగ్ ద అబోవ్ ఫ్యాక్ట్ ద లైట్ ఆఫ్ ద ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్ అది కరెక్టా కాదా, అది అడ్జుడికేటింగ్ అథారిటీ ఏం తీసుకుంటుంది, అది రిజెక్ట్ చేస్తుందా అనేది ఇక్కడ క్వశ్చన్. ఎన్సిఎల్టీ విల్ రిజెక్ట్ ద అప్లికేషన్ కన్సిడరింగ్ దట్ నో డిఫాల్ట్ హ్యాస్ అక్కర్డ్ అగైనెస్ట్ మిస్టర్ సత్య అండ్ హీ స్టాండ్ యాజ్ ఎ ఫైనాన్షియల్ క్రెడిటర్ ఈజ్ నాట్ ప్రూవ్డ్ టు ది పిటిషన్కి సంబంధించి. సో ఇక్కడ యాక్చువల్గా ఏమంటే ఒకరి పేరు మీద డెప్త్ ఉంది బట్ ఇంకొక పర్సన్ అప్లికేషన్ చేసుకుంటున్నారు. అప్లికేషన్ వేరే పర్సన్ వచ్చేసి చేయొచ్చా డెప్త్ లేని వాళ్ళు అంటే ఓన్లీ టు ద పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ద డెప్త్ టు ద కంపెనీ, ఆ పర్సనే అపాయింట్ చేసుకోవాలి. ఇక్కడ వేరే వాళ్ళు అప్లై చేసుకుంటే అది రిజెక్ట్ చేసేస్తుంది, ఎన్సిఎల్టీ అనేది రిజెక్ట్ చేసేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. హౌ మెనీ టైమ్స్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ పీరియడ్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఓన్లీ వన్స్ సింగిల్ లెజెండ్. సో ఒక్కసారి చెప్పినామంటే 100 సార్లు చెప్పినట్లనే. సో మళ్ళీ చెప్పదు, మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది ప్రొవైడ్ చేయదు సిఆర్పి ప్రాసెస్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. క్రియేటివ్ ఇండియా లిమిటెడ్ ఓస్ ఏ సమ్ ఆఫ్ 280 ఎంత 280 ఓస్ ఉంది టు ఎస్కి సంబంధించి. హూ అసైన్ దిస్ డెత్ టు హిస్ 2 క్రెడిటర్స్కి అసైన్ చేసింది. ఒకటి వచ్చేసి 140 ఆర్కి, ఇంకొకటి వచ్చేసి 140 ఎంకి. అండ్ మిస్టర్ ఎం మేక్స్ ద డిమాండ్ ఫర్ హిజ్ మనీ from the company by giving legal notice. The company could not meet Mr. M demand or otherwise satisfy himself till the expiry of 4 weeks from the date of notice. Next, Mr. M therefore moves to NCLT with application for initiation of insolvency bankruptcy code. Decide whether the application filed by the Mr. M correct kada anedi question. Financial creditors em cheyochu can initiate corporate insolvency resolution process he himself or jointly atanu own ga kaani or jointly ga kaani with other financial creditors against corporate debtor on default of payment of debt of 1 lakh or more. So 1 lakh or more undante allu తీసుకోవచ్చు. అసైనీ ఆఫ్ ఫైనాన్షియల్ డెట్ ఇది ఆల్సో ఫైనాన్షియల్ క్రెడిటర్ అని. సో ఇంకొకరికి అసైన్ చేసినా కూడా ఆ అసైనీ క్రెడిటర్ కూడా ఫైనాన్షియల్ డెట్కే వచ్చేస్తుంది. సో as per section 57 of IBC 2016. So Mr. M application can be accepted by NCLT if the company fails to pay the debt within the stipulated time. Application should be supported with a copy of assignment or transfer agreement and relevant documents as may be required to demonstrate the assignment or transfer sammanchi. Next question number 24. In view of the deep recession prevailing in the market for the past 3 years, deep recession అవుతుంటే ప్రివేలింగ్కి సంబంధించి ఇన్ ద మార్కెట్లో పాస్ట్ 3 yearsకి సంబంధించి మిస్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి కార్పొరేటర్కి విచ్ వాస్ ఫేసింగ్ ద బర్న్ ఆఫ్ ద ఫైనాన్షియల్ క్రైసిస్ could not pay salary and wages to its workmen and employees for the past 6 monthsకి సంబంధించి ప్రాపర్గా పేమెంట్స్ చేయడం లేదు. వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి సంబంధించి శాలరీస్ అవన్నీ. ద వర్క్మెన్స్ అండ్ ద ఎంప్లాయీస్ హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్ ఇన్ఫా లేబర్ ఫెడరేషన్ మేడ్ ఏ కంప్లైంట్ ఇన్ ద is regard. Thereafter the trade union approached and argued the management of the company in person and through representation in writing to settle the arrears of wages
and salaries due to its members. The corporate debtor neither disputed, corporate debtor neither disputed nor took any actions to settle the amounts. Under the circumstances, Infra Labour Federation filed an application before the adjudicating authority, now that is with the National Company Law Tribunal, for initiating the CIRP for IBC 2016. In light of the above provisions, Insolvency Bankruptcy Code 2016 examine the following validity of application. అది వాలిడా కాదా చెప్పండి. తర్వాత what will be the initiation date for initiating the corporate insolvency application వచ్చేసి workman's employees వాళ్ళు ఆపరేషన్ క్రియేటర్స్ కాదా. Has workman's has employees has operational creditors. Here IBC 2016 consider that all employees and workmen as operational creditor గా కన్సిడర్ చేస్తాము. యాజ్ పర్ సెక్షన్ 520 ప్రకారంగా క్లాస్ 20 ప్రకారంగా ఆఫ్ కోడ్ operational creditors means a person to whom operational debt is owed and includes any person to whom such debt has been legally assigned. సో ఆపరేషనల్ క్రెడిటర్ అంటే ఎవరికైతే ఆపరేషనల్ డెట్ ఉందో ఓన్ ఉందో వాళ్ళు కానీ ఆర్ ఎవరికైతే సచ్ డెట్ అనేది లీగల్లీ అసైన్ చేసింటామో ఆర్ లీగల్లీ ట్రాన్స్ఫర్ చేసింటామో వాళ్ళు కానీ. వేర్ హ్యావ్ ఆపరేషనల్ డెట్ యాజ్ పర్ సెక్షన్ 5 Class 21 of the code means a claim in respect of the provisions of the goods or services including employment or death in respect of the repayment of dues arising under any law for the time being in force and payable to the central government, any state government or any local authority. సో నేను చెప్తున్నాము ఈ కోడ్కి సంబంధించి ప్రొవిజన్కి సంబంధించి ఇంక్లూడింగ్ ఎంప్లాయ్మెంట్స్ కానీ డెత్కి సంబంధించి కానీ అరైజ్ అవుతుంటే డ్యూస్ లాస్ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ లోకల్ అథారిటీ నుంచి. అకార్డింగ్లీ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ డ్యూ ఏమైనా డ్యూ ఉంటే అరైజింగ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో వస్తే దెన్ దట్ విల్ బి కన్సిడర్ హ్యాజ్ అన్ ఆపరేషనల్ డెత్, అది ఆపరేషనల్ డెత్గా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ద పర్సన్ టు హూమ్ సచ్ ఆపరేషనల్ డెత్ ఈజ్ ఓవ్డ్ షెల్ బి ట్రీటెడ్ హ్యాజ్ ఆపరేషనల్ క్రెడిటర్. సో ఆ పర్సన్ ఏమంటాం మనం ఆపరేషనల్ క్రెడిటర్ అంటాము. దేర్ ఫోర్ వర్క్ మ్యాన్ అండ్ ఎంప్లాయీ షెల్ బి ట్రీటెడ్ హ్యాజ్ ఆపరేషనల్ క్రెడిటర్స్ ఆఫ్ కార్పొరేట్ డెటార్. సో వర్క్మెన్ అండ్ ఎంప్లాయీ చూసుకోవాలి హ్యాజ్ ఎ ట్రీటెడ్ హ్యాజ్ ఆపరేషనల్ క్రెడిటర్గా ఆఫ్ ద కార్పొరేట్ డెటార్కి. సో ద term person has defined under section 3 class 23 of IBC 2016 includes any other entity established under any statute. So persons 3 class 23 ప్రకారంగా ఐబీసీకి ఇంక్లూడ్ చేసుకోవాలి ఎనీ అదర్ ఎంటిటీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ఎనీ స్టాట్యూట్కి. ఏ ట్రేడ్ యూనియన్ వెన్ రిజిస్టర్డ్ అండర్ ద ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 would come within the preview of any other authority established under the statute. So filing an application by operational creditor, application can be filed by the operational creditor. Application అనేది ఫైల్ చేయాలి operational creditorకి in the NCLT if there is a death and compliance with section 8 and 9. So operational creditorకి పెద్దప్పుడు ఎట్లా చూసుకుంటాము prior to filing the application before NCLT. Prior to filing application before the NCLT, an employee has to comply the procedure of sending that demand notice or to the corporate debtor. అప్లికేషన్ చేసినప్పుడు ఎన్సీఆర్టీకి అప్లై చేసినప్పుడు ఎంప్లాయీస్ వచ్చేసి కంప్లీట్ కావాల్సినది డిమాండ్ నోటీస్ని చూసినప్పుడు ఇఫ్ కార్పొరేట్ డేటా హ్యాస్ నాట్ పే ద అమౌంట్ డ్యూ ఈవెన్ ఆఫ్టర్ సెండింగ్ ద డిమాండ్ నోటీస్ నైదర్ ఇంటిమేటెడ్ టు ద ఆపరేషనల్ క్రెడిటర్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ రిగార్డింగ్ డిస్ప్యూట్స్ పర్టైనింగ్. ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే పర్టైనింగ్ ఆ డిస్ప్యూట్స్ గురించి అయినా చెప్పాలి ఆర్ పేమెంట్ పంపేయడం అట్లన్నా చెప్పాలి. అవి రెండుగానే చెప్పకుంటే ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 10 days ఎంత 10 days తర్వాత ఇఫ్ ద ఆపరేషనల్ క్రెడిటర్ does not receive payment or confirmation disputes సంబంధించి he may file application before the adjudicating authority for initiating the CIRP process. Date of filing of application before NCLT will initiating date of initiating corporate RTP. Accordingly ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి అప్లికేషన్ ఫైల్డ్ బై ద ట్రేడ్ యూనియన్స్ ఆర్ ఇన్ఫ్రా లేబర్ ఫెడరేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద వర్క్మెన్ and employees in the said instance is valid, అది వ్యాలిడ్ అవుతుంది హ్యాజ్ ఆపరేషనల్ డెట్గా అండ్ హ్యాజ్ బీన్ లీగల్లీ అసైన్ చేసినప్పటికీ టు ద ట్రేడ్ యూనియన్కి అది కరెక్ట్ అవుతుంది. సో అందరూ 10 మంది అనుకోండి 10 మంది పోవాల్సిన అవసరం లేదు 10 మంది అందరూ ఒక పర్సన్కి అసైన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రేడ్ యూనియన్ ఇన్ఫ్రా లేబర్ ఫెడరేషన్ మే ఫైల్ అన్ అప్లికేషన్ బిఫోర్ ద అడ్judicating authority ఫర్ ఇనిషియేటింగ్ ఏ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 10 days from date of serving demand notice to the Mrs. Infra Limited and date of filing of the application before the NCLT will be date of initiation చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. The committee of creditors of Mrs. XYZ Limited proposes to appoint Mr. Ajit
హ్యాస్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్గా అండ్ ద మ్యాటర్ ఆఫ్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ. సో కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఏం చేస్తున్నారు, XYZకి సంబంధించి మిస్టర్ అజిత్ని ఐపీగా అపాయింట్ చేయాలి అనుకుంటున్నారు. అజిత్ వచ్చేసి ఒక ప్రమోటర్ ఆఫ్ మిసెస్ ఏబీసీ లిమిటెడ్కి సంబంధించి విచ్ ఈజ్ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ XYZకి సంబంధించి. సో వాళ్ళ రిలేషన్షిప్ ఉన్న పర్సన్ అంటే కనెక్టెడ్ పర్సన్స్ని అపాయింట్ చేయకూడదు మామూలుగా అయితే. యాజ్ పర్ రెగ్యులేషన్ 3 ప్రకారంగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ Regulation 2006, an insolvency professional shall be eligible for appointment as a resolution professional for corporate insolvency resolution process if he and all partners and directors of the insolvency professional entity of which he is a partner కానీ or director కానీ or independent of corporate ఉన్నప్పుడు మాత్రమే అపాయింట్ చేస్తాము. సో ఇన్ ద ఇన్స్టెంట్ కేసులో కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఆఫ్ మిస్టర్ XYZ proposed to appoint Mr. Ajit has IRP in the matters of corporate insolvency resolution process of Mrs. XYZకి సంబంధించి. However, Mr. Ajit వచ్చేసి ఆల్రెడీ ప్రమోటర్ ఆఫ్ మిసెస్ ABC which is a holding company of XYZ. సో మిస్టర్ అజిత్ వచ్చేసి రిలేటెడ్ పార్టీ అవుతారు కాబట్టి కార్పొరేటర్కి ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఏ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రొఫెషనల్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెట్ లీగల్ ప్రొవిజన్స్ ఆఫ్ కోడ్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఎక్స్ లిమిటెడ్ వాజ్ ఇంటెండింగ్ టు ఇనిషియేట్ వాలంటరీ లిక్విడేషన్ ప్రొసీడింగ్స్ని స్టార్ట్ చేయాలనుకున్నాం. ఏ డిక్లరేషన్ వాజ్ మేడ్ ఆన్ అఫిడవిట్ అండ్ ద సమ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. మెజారిటీ డైరెక్టర్స్ అనేవాళ్ళు కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ వెరిఫైయింగ్ ద ఫుల్ ఎంక్వైరీ, వీళ్ళ యొక్క లైబిలిటీస్ ఏమో అన్ని పే చేసినామనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ తర్వాత ఒకవేళ లైబిలిటీస్ ఉంటే అసెట్స్ మనకి టు ద ఎక్స్టెంట్ లైబిలిటీని క్లియర్ చేసేంత వరకు ఉన్నాయని చెప్పాలి. నెక్స్ట్ దానికి సంబంధించి మెజారిటీ పాస్ చేయాలి. నెక్స్ట్ అనలైజ్ ద గివెన్ సిచ్యువేషన్, ఏబుల్ టు పే అని ఫిల్ చేసినారు. తర్వాత సిచ్యువేషన్ కమెంటింగ్ వెదర్ ఎక్స్ లిమిటెడ్ కెన్ ఇనిషియేట్ వాలంటరీ లిక్విడేషన్ ప్రొసీడింగ్స్ ఇన్ కంప్లైన్స్ విత్ కండిషన్స్ గివెన్ ఇన్ ద ఐబీసీ. వాట్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టు బి కమెంట్, ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, మనకి 2 years ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆపరేషన్కి సంబంధించిన డేటాని ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ ఇన్కార్పొరేషన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఉంటే లాస్ట్ ఇయర్ డేటా ప్రొవైడ్ చేస్తే చాలు. అండ్ తర్వాత ఒక వాల్యుయేషన్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి. అసెట్స్కి సంబంధించిన వాల్యుయేషన్ రిపోర్ట్స్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్ పంపించాలి. అండ్ ఫిక్స్డ్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. సో యాజ్ పర్ సెక్షన్ 59 ఏం చెప్తుంది, సెక్షన్ 59 డీల్ చేస్తుంది. ఐబీసీకి సంబంధించి ఎంపవర్స్ ఏ కార్పొరేట్ పర్సన్ ఇంటెండింగ్ టు లిక్విడేట్ పోవాలనుకుంటే ఇట్ సెల్ఫ్ వాలంటరీ ఇఫ్ ఈ నాట్ కమిటెడ్ ఎనీ డిఫాల్ట్, ఏ డిఫాల్ట్ని కమిట్ కాకుంటే అతను లిక్విడేషన్ లేకపోవచ్చు. యాజ్ పర్ సెక్షన్ ఐబీసీ ప్రకారంగా ఎనీ డేట్ డిఫాల్ట్ to initiate voluntary liquidation proceedings under the code. Any corporate person registered as company shall meet the following conditions. ఈ కండిషన్స్ మీట్ కావాలి. ఫస్ట్ డిక్లరేషన్ ఇవ్వాలి ఫ్రమ్ మెజారిటీ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క మెజారిటీ. వెరిఫై ద అఫిడవిట్, ఏమని చెప్పాలి, that they have made a full inquiry into the affairs of the company and have formed an opinion that either the company has no debt or that other will be able to pay its debts in the full form or proceeds of the assets to be sold in the voluntary liquidation కి సంబంధించి. సో మనం మొత్తం పే చేసినాం ఆర్ పే చేయడానికి మాకు అసెట్స్ ఉన్నామనేది చెప్పాలి డైరెక్టర్కి సంబంధించి. నెక్స్ట్ అండ్ ద కంపెనీ ఈజ్ నాట్ బీయింగ్ లిక్విడేటెడ్ టు డిఫాల్ట్ ద పర్సన్. ఈ కంపెనీ ఎందుకు లిక్విడేట్ చేస్తున్నామంటే ఎవరిని డిఫాల్ట్ చేయడానికి కాదు. ఈ రెండు చెప్పి మెజారిటీగా రిజల్యూషన్ పాస్ చేయాలి. సెకండ్ వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఏమేమి అకౌంట్స్ చేయాలి, ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రొవైడ్ చేయాలి, బిజినెస్ ఆపరేషన్స్ డేటా ప్రొవైడ్ చేయాలి, లాస్ట్ పీరియడ్ చేసి ఆర్ ఇన్కార్పొరేషన్ నుంచి విచ్ ఎవరి డేటా తీసుకొని ఏ రిపోర్ట్ ఆఫ్ ద వాల్యుయేషన్ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ ఇఫ్ ఎనీ ప్రిపేర్డ్ బై ద రిజిస్టర్ వాల్యూ. సో ఏమన్నా అసెట్స్కి సంబంధించి వాల్యుయేషన్ రిపోర్ట్ ఉంటే వాల్యుయేషన్ రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ మేకింగ్ ద డిక్లరేషన్ ద కార్పొరేటర్ షెల్ వితిన్ 4 weeks, వితిన్ 4 weeks డిక్లరేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ మేకింగ్ ద డిక్లరేషన్ ఆఫ్ కార్పొరేటర్ షెల్ వితిన్ 4 weeks పాస్ ఏ స్పెషల్ రిజల్యూషన్. ఏం చేయాలి, ఒక స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి అట్ ద జనరల్ మీటింగ్ stating that the company should be liquidated voluntarily and ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ టు యాక్ట్ యాజ్ ద లిక్విడేటర్ మేబీ అపాయింట్ కావచ్చు. నెక్స్ట్ ఎవరైతే ఇన్సాల్వెన్సీ వాళ్ళు ఉంటారో ఆర్పీ పర్సన్, ఆ పర్సన్ లిక్విడేటర్గా అపాయింట్ కావచ్చు. నెక్స్ట్ ఇంకోటి పాస్ రిజర్వేషన్ అట్ ద జనరల్ మీటింగ్ స్టేటింగ్ దట్ కంపెనీ ఈజ్ బీ లిక్విడేటెడ్ వాలంటరీ హ్యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ ఇట్స్ డ్యూరేషన్కి సంబంధించి ఆర్ దాని యొక్క ఫిక్స్ చేసిన ఆర్టికల్స్లో ఫిక్స్ చేసుకుంటారు. మేము 3 years కంటిన్యూ కావాలనుకున్నాం, 3 years అయిపోయినాయి, మేము అందుకే వాలంటరీ లిక్విడేషన్ అయిపోతున్నామని అట్లాంటివి ఏమైనా ఉంటే అట్లాంటివి కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ అకార్డింగ్ టు ద అబోవ్ ప్రొవిజన్స్ డిక్లరేషన్ మేడ్ బై విత్ ద అఫిడవిట్ ద సమ్ ఆఫ్ ద
directors of the X Limited, verifying that the company have made full inquiry of the companies and not in compliance with a majority of the requirement of initiating voluntary liquidation proceedings. So మనకి మెజారిటీ అనేది కావాలి. నెక్స్ట్ ఫర్ ద డిక్లరేషన్ దట్ ద కంపెనీ హైస్ నాట్ బీయింగ్ లిక్విడేటెడ్ అండ్ నాట్ గివింగ్ అఫిడవిట్స్ ద డాక్యుమెంట్స్ ఆఫ్ కంపెనీ డాక్యుమెంట్స్ షెల్ బి ప్రొవైడ్ చేయాలి. అవి ఏవైతే చెప్పినామో ఆడిటెడ్ ఫైనాన్షియల్ బిజినెస్ ఆపరేషన్ 2 yearsకి సంబంధించి వాల్యుయేషన్ రిపోర్ట్ని అవి కూడా ప్రొవైడ్ చేయాలి. Or where if the articles kind of fixation the duration of period some month continuance of the company and that period expire అయిపోయింది అనుకోండి 3 years అయిపోయింది 3 years అయిపోయిన తర్వాత expired after making declaration shall within 4 weeks లోపల ఒక స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి జనరల్ మీటింగ్లో స్టేటింగ్ దట్ కంపెనీ అనేది లిక్విడేషన్ అవుతుంది వాలంటరీగా హ్యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎక్స్పైర్ అయిపోయింది మన పీరియడ్కి సంబంధించి డ్యూరేషన్ అనేది అయిపోయింది కాబట్టి అని అక్కడ నుంచి 4 weeks లోపల ఒక రిజల్యూషన్ పాస్ చేసి కంపెనీని లిక్విడేట్ చేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. Wisdom Limited commits a default against the debt taken from financial creditor Mr. F. He initiated the corporate insolvency resolution process against the Wisdom Limited. Has the company defaulted the payment of financial debt 2 lakhs? ఎంత ఫైనాన్షియల్ డెట్ ఎంత ఉంది 2 lakhs ఉంది. In the meantime Mr. X another financial creditors thereof file an application for initiating corporate insolvency resolution process with adjudicating authority. Examine with reference to validity has to the filing an application by Mr. X for initiation of corporate insolvency resolution process ki sammanchi in the given problem on commission of default by Wisdom Limited against Mr. F entitled him to file an application for initiating corporate insolvency resolution process before admitting the authority. Further Mr. X వచ్చేసి another financial creditor also moved an application for initiating ఆల్రెడీ ఒకరు ఇన్స్టేట్ చేసినా అంటే ఇంకొకరు మళ్ళీ సపరేట్ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ నేమ్ని ఈ ఫైనాన్షియల్ క్రెడిటర్ కమిటీ ఆఫ్ క్రెడిటర్లో చేస్తే సరిపోతుంది. సో యాజ్ పర్ సెక్షన్ 6 ఆఫ్ కోడ్ వేర్ ఎనీ కార్పొరేట్ డెట్ కమిట్స్ ఏ డిఫాల్ట్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఆర్ కార్పొరేట్ క్రెడిటర్స్ ఆర్ కార్పొరేట్ డెటార్ ఆపరేషనల్ క్రెడిటర్స్ మే సెల్ఫ్ కావాలనుకుంటే రిజల్యూషన్ ప్రాసెస్కి పోవచ్చు కార్పొరేట్ డెటార్కుని. నెక్స్ట్ ఆర్స్ ద ఫ్యాక్ట్ గివెన్ ఇన్ ద డిఫాల్ట్ వాజ్ committed only against Mr. F and not against Mr. X కి సంబంధించి. సో 24 అయిపోయిందా అబ్బా. సో ఫర్దర్ సెక్షన్ 7 కోడ్ ఆఫ్ కండక్ట్ స్పెసిఫై చేసినారు. ఏమని స్పెసిఫై చేసినారు? ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఎయిదర్ బై ఇట్ సెల్ఫ్ కానీ జాయింట్లీ కానీ అదర్ ఫైనాన్షియల్ క్రెడిటర్ కానీ మే ఫైల్ అప్లికేషన్ ఓన్లీ వెన్ డిఫాల్ట్. ఎప్పుడు ఓన్లీ వెన్ డిఫాల్ట్ అనేది ఉంటే అప్పుడు మాత్రమే ఫైల్ చేయాలి. సిన్స్ ఇన్ ద గివెన్ కేసు డిఫాల్ట్ అది అక్కడ ఓన్లీ అగేనెస్ట్ మిస్టర్ ఎఫ్కి సంబంధించి అండ్ ఫర్దర్ నో అప్లికేషన్ ఫర్ ఇనిషియేషన్ సిఆర్పి కెన్ బి ఇనిషియేటెడ్ మిస్టర్ ఎక్స్. హవెవర్ హీ ఈజ్ బీయింగ్ ఏ క్రెడిటర్ హీ ఈజ్ ఎంటైటిల్డ్ అండర్ ద కోడ్ టు రైజ్ హిస్ క్లైమ్ ఇన్ దిస్ కేస్ అగేనెస్ట్ ద విజ్డమ్. సో విజ్డమ్ ఈజ్ ఇన్ కంప్లైన్స్ విత్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఐబీసీకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఏబీసీ లిమిటెడ్ అండ్ అన్లిమిటెడ్ కంపెనీ విత్ టోటల్ అసెట్స్ వచ్చేసి 1 crore ఉన్నాయి. ఇందులో దాని యొక్క టోటల్ అసెట్స్ 1 crore ఉన్నాయి. మనకి 1 crore స్మాల్ కంపెనీ కానీ స్టార్ట్అప్ కంపెనీ కానీ టోటల్ అసెట్స్ అయితే 1 crore ఉంటే వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ సిఆర్పికి పోవచ్చు. యాజ్ 31st March 2019 defaulted in payment of financial debt among against the financial creditors Mr. X filed an application for initiation of insolvency process against ABZ Limited ki under the fast track CRP resolution process on 31st May 2019 ki discuss the relevancy from disposal through the mechanism of fast track CIRP and legal position of holding of fast track CIRP by Mr. X in the terms of IBC 2016 complete the time period of completion of fast track process in the said situation ki sammanchi. So relevancy fast track corporate insolvency resolution process is speedy process for corporate insolvency resolution process for small corporates ki sammanchi. As per section 55 as per section 55 of the IBC 2016 it is applicable to following corporate debtors with assets of income and corporate debtors with assets and income below levels as may be notified by the central government or corporate debtor with such class of creditors or such assets of the debt as may be notified by the central government or such other category of corporate person as may be notified by the central government ki. Next applicability of the persons
the person are applicable to small company కానీ or startup company కానీ or unlisted company with a total assets not exceeding 1 crore as per the financial statement immediately preceding the financial year. Time period for completion of fast track process. Fast track corporate insolvency process resolution process shall be completed within 90 days లోపల కంప్లీట్ చేస్తాము. నార్మల్ కేసులో అయితే 180 days టైం ఉంటుంది. అండ్ ఇంకొక ఎక్స్టెన్షన్ కావాలంటే ఒక 45 days ఎక్స్టెన్షన్ ఉంటుంది. అక్కడైతే 90 days ఎక్స్టెన్షన్ ఉంటుంది. అక్కడ మొత్తం 330 days లోపల కంప్లీట్ చేసుకోవాలి. వేర్ యాజ్ కమిటీ సపోర్టెడ్ బై ఇక్కడ ఎంతమంది సపోర్ట్ చేయాలి 75% కంప్లీట్ సాటిస్ఫై చేయాలి. ఇక్కడ 66% చూసుకుంటాము. నెక్స్ట్ అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఫాస్ట్ ట్రాక్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ షిల్ బీ కంప్లీటెడ్ బై 29th August 2019కి. ఒకవేళ ఎక్స్టెన్షన్కి పోతే 13th August October 2019కి. ఎక్కడ నుంచి తీసుకుంటాం? ఇది డేట్ ఆఫ్ అడ్మిషన్ దగ్గర నుంచి తీసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. మిస్టర్ మీడియేటర్ వాజ్ ప్రపోజ్డ్ టు బి అపాయింటెడ్ హ్యాజ్ ఏ IRP. సో మీడియేటర్ ఉన్నాడు, ప్రపోజ్ చేసినారు అపాయింట్ కానికి ఆర్పీగా ఫర్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ఇనిషియేటెడ్ అగైన్స్ PMR లిమిటెడ్. మిస్టర్ ఆర్ వచ్చేసి రిలేటివ్ డైరెక్టర్ ఆఫ్ PMRకి సంబంధించి. సో ఆ ఒక రిలేటివ్స్ పర్సన్స్ ఎవరికి కంపెనీకి ఒక పర్సన్ అపాయింట్ కావాలంటే ID ఇండిపెండెంట్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యేలాగా ఉండాలి. ఆర్ ఎంప్లాయీస్కి రిలేటివ్ పర్సన్ అయి ఉండకూడదు అండ్ ఎంప్లాయీగా ఉండకూడదు. ఆ రిలేటివ్ పర్సన్ అయి ఉండకూడదు ఎవరికి. అండ్ వాళ్ళు వచ్చేసి CA CMA CS వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకు సంబంధించి ప్రాక్టీస్ చేసి ఉండకూడదు. వాళ్ళ దగ్గర నుంచి కన్సల్టేషన్ 2 years ఉండకూడదు. అండ్ లీగల్ సర్వీసెస్ ఏమన్నా ఉండింటే వాటికి నుంచి 10% మన కంపెనీ నుంచే ఉండకూడదు. వాళ్ళకి సంబంధించి ఎక్సెప్ట్ ఎవరైనా మనం అపాయింట్ చేసుకోవచ్చు. సో యాజ్ పర్ రెగ్యులేషన్ 3 ప్రకారంగా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఇండియా, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ రెగ్యులేషన్ 6 అండ్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ షెల్ బి ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ హ్యాజ్ resolution professional for corporate insolvency resolution process of corporate debtor if he and all partners and directors of the insolvency professional entity of which he has director or independent of the corporate debtor కి సంబంధించి. Now a person shall be considered as independent. ఎప్పుడు ఇండిపెండెంట్ అంటామంటే యాజ్ సెక్షన్ 149ని సాటిస్ఫై చేయగలిగితే. సెక్షన్ 149 ఏమి ఇండిపెండెంట్ డైరెక్టర్ కాన్సెప్ట్కి సంబంధించి. సో అవన్నీ సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ నాట్ రిలేటెడ్ టు కార్పొరేట్ డెటార్. సో రిలేటెడ్ పార్టీ అయి ఉండకూడదు. నెక్స్ట్ రిలేటెడ్ పార్టీ అయి ఉండకూడదు. తర్వాత ఎంప్లాయీ అయి ఉండకూడదు. అండ్ ఫర్మ్ ఆఫ్ ఆడిట్ ఆర్ సెక్రటరీ ఆడిటర్ ఇన్ ప్రాక్టీస్ ఆర్ కాస్ట్ ఆడిటర్స్ ఆఫ్ కార్పొరేటర్ ఇన్ లాస్ట్ 3 financial yearsలో అయి ఉండకూడదు. నెక్స్ట్ ఆఫ్ లీగల్ ఆర్ కన్సల్టింగ్ ఫర్మ్ దట్ హ్యాస్ ఆర్ హ్యాడ్ ఎనీ ట్రాన్సాక్షన్ విత్ ద కార్పొరేటర్ అమౌంటింగ్ టు 5%. సో మన నుంచి 5% ఆర్ మోర్ అనేది ఇన్కమ్ వారికి వచ్చిండకూడదు. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ సచ్ ఫామ్కి సంబంధించి లాస్ట్ 3 financial yearsలో. యాజ్ పర్ ద గివెన్ ఫ్యాక్టర్ మిస్టర్ మీడియేటర్ వచ్చేసి ప్రపోజ్ చేసిన పర్సన్ అపాయింట్ అయినాడు. రిజల్యూషన్ ప్రొఫెషనల్గా రావడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ పర్సన్ డైరెక్టర్కి రిలేటివ్ ఉన్నాడు కాబట్టి. నాట్ ఇండిపెండెంట్ పర్సన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. RAB RAB Bank Limited banking company has defaulted the payment of dues to their catering contractors. Can contractor operational order initiate IRPని ఇనిషియేట్ చేయొచ్చా అంటే నో. ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్క్లూడ్ చేసినారు. దీనికి సంబంధించి IBC అప్లికబుల్ లేక రాదు. నెక్స్ట్ ద టైమ్ లిమిట్ ఆఫ్ 180 days ఫ్రమ్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ కమెన్స్ ఫ్రమ్ డేట్ ఆఫ్ అడ్మిషన్ నుంచి. NCLT ఎప్పుడైతే అడ్మిట్ చేసిందో ఆ డేట్ నుంచి అడ్మిషన్ ఆఫ్ NCLT. క్వశ్చన్ నెంబర్ 12. రూబీ లిమిటెడ్ ఫైల్ అన్ అప్లికేషన్ టు NCLT stating that corporate insolvency resolution process against him cannot be completed within 90 days. 90 daysలో కాలేదు. అండర్ ఫాస్ట్ ట్రాక్ రిజల్యూషన్ ప్రాసెస్కి కన్సిడరింగ్ ద అప్లికేషన్ అండ్ బీయింగ్ సాటిస్ఫైడ్ NCLT ఆర్డర్ టు ఎక్స్టెండ్ విత్ ద పీరియడ్ ఆఫ్ ప్రాసెస్ 30 daysకి ఎక్స్టెన్షన్ చేసింది. సో 90 days ఇంకొక 45 daysకి చేయొచ్చు. ఇప్పుడు 30 daysకి చేసింది. లేటర్ అగైన్ రూబీ ఇనిషియేటెడ్ అప్లికేషన్ ఫర్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ పీరియడ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ బై 15 daysకి సంబంధించి. అగైన్ NCLT కెన్ ఎక్స్టెండ్ చేయొచ్చా? నో, ఓన్లీ వన్స్ మాత్రమే ఎక్స్టెండ్ చేయాలి. సో నో ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ విల్ బి గ్రాంటెడ్ మోర్ దెన్ వన్స్. సో సింగిల్ టైం ఒకసారి చెప్పినామంటే 100 సార్లు చెప్పినట్టే, ఒక్కసారి ఇచ్చినామంటే 100 సార్లు చేసినట్టనే. మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది ఇయ్యము. మళ్ళీ ఇస్తే వాళ్ళు పాటలు వేసుకుంటారు మళ్ళీ ఇది రాని రోజు అని. సో అది రాదు. వెదర్ ద ఆపరేషనల్ క్రెడిటర్స్ కెన్ అసైన్ ఆర్ లీగల్లీ ట్రాన్స్ఫర్ అండ్ ఎనీ ఆపరేషనల్ డెట్ టు ఫైనాన్షియల్ క్రెడిటర్స్. సో ఆపరేషనల్ డెట్ వచ్చేసి ఫైనాన్షియల్ క్రెడిటర్కి చూసుకోవచ్చా అంటే ఎస్. ఇక్కడ హౌఎవర్ ద ట్రాన్స్ఫర్ షుడ్ బి కన్సిడర్ హ్యాస్ ఆపరేషనల్
creditor to the extent of transfer work. Next question number 34. How shall be responsible for carrying out the entire CIRP and managing the operations of corporate data during the process. So resolution professional మొత్తం చూసుకుంటాడు ఎంటైర్ ప్రాసెస్ని. క్వశ్చన్ నెంబర్ 35. ABC and Co. The tax consultants of X Limited, for which interim resolution professional Mr. A has been appointed under the CIRP, as refused to furnish information to Mr. A and the ground of client atla refuse cheyavuddu. The code provides powers to IRP to access all information from various parties nunchi. So B pakanga section 17 pakanga no, because as per section 17 of Insolvency Bankruptcy Code, the officer gani manager gani of corporate data shall report the interim and provide access to such documents and records of corporate data has been be required by the IRP. Next question number 36. Mr. Satya files an application for corporate data file default of non-payment of debt against Mr. X Samanji. The amount is defaulted claimed by the petitioner 30 lakhs enta 30 lakhs undi, and Mr. X respondent pleaded before the adjudicating authority that the amount of claim was not belonging to application ki Samanji. Mr. Satya asserted that he himself with his son owns 26 lakhs. So ఇక్కడ ఎవరు ఉన్నారు, ఎక్స్ వచ్చేసి డెత్ అగైన్స్ మిస్టర్ ఎక్స్, అమౌంట్ వచ్చేసి డిఫాల్టెడ్ పిటిషనర్ వచ్చేసి 30 lakhs. మిస్టర్ ఎక్స్ రెస్పాండ్ అయినాడు ప్లీడెడ్ బిఫోర్ ద అడ్జుడికేటింగ్ అథారిటీ దట్ ద అమౌంట్ ఆఫ్ క్లైమ్ నాట్ బిలాంగింగ్ టు అప్లికెంట్, వాళ్ళకి సంబంధించి కాదు. మిస్టర్ సత్య అసెస్టెడ్ దట్ he himself with his son owns 26 lakhs to the respondent. So now where the petition he admitted that he himself with his son owns 26 lakhs to the respondent. సో ఇక్కడ యాక్చువల్ పర్సన్ అనేవాడు అప్లై చేయడం లేదు, ఇంకొక పర్సన్ అప్లై చేస్తున్నాడు. ఇది వస్తుందా అంటే ఎన్సీఆర్టీ అనేది రిజెక్ట్ చేయొచ్చు అప్లికేషన్ని, కన్సిడరింగ్ దట్ నో డిఫాల్ట్ హ్యాస్ అక్కర్డ్ అగైనెస్ట్ సత్యకి ఎటువంటిది ఏం లేదు. అండ్ ఈ స్టాండ్ ఫైనాన్షియల్ క్రెడిటర్ నాట్ ప్రొవైడ్ టు ద పిటిషన్. సో వేరే వాళ్ళకి సంబంధించి నీకు సంబంధం లేదు. ఒకవేళ నీకు కొంచెం లయబిలిటీ ఉంటే అప్పుడు నువ్వు అందరి గురించి ఆలోచించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. పర్సన్ హూ హ్యాస్ ప్రొవైడెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ పేమెంట్ ఫర్ ద సేమ్ డ్యూ ఫర్ ద కార్పొరేటర్, వాళ్ళని ఏమంటాము ఆపరేషనల్ క్రెడిటర్ అంటాము. సో హ్యాస్ ఫర్ ద ఐబీసీ ఆపరేషనల్ క్రెడిటర్స్ మీన్స్ person to whom operational debt is owed. Operational creditor refers to any person who has provided goods or services under payment of service act amount. Next, when will the provisions of insolvency and liquidation of corporate person be applicable on corporate persons? The provisions relating to insolvency liquidation process shall be applicable only when the amount of default వచ్చేసి 1 lakh కాదు 1 crore ఆర్ మోర్ ఉన్నప్పుడు. హవెవర్ సెంట్రల్ గవర్నమెంట్ అది నోటిఫికేషన్ చేయొచ్చు. స్పెసిఫై అమౌంట్ మినిమం వచ్చేసి 1 crore అనేది ఆల్రెడీ స్పెసిఫై చేసేసింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రెడిటర్కి సంబంధించి. ఫైనాన్షియల్ క్రెడిటర్ వచ్చేసి ఈదర్ ఇట్ సెల్ఫ్ కానీ ఆర్ అలాంగ్ విత్ అదర్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ కొని లాంచ్ చేయొచ్చు అప్లికేషన్ని బిఫోర్ అడ్జుడికేటింగ్ అథారిటీ దగ్గర ఎన్సీఎల్టీ దగ్గర ఫర్ ఇనిషియేటింగ్ ద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ అగైన్స్ ద కార్పొరేటర్ హూ కమిట్స్ డిఫాల్ట్ ఇన్ పేమెంట్ ఆఫ్ ఇట్స్ డ్యూస్కి సంబంధించి. Next, the financial creditor shall along with the application give evidence in support of the default committed by the corporate data. He shall also give the name of the insolvency interim resolution process where adjudicating authority is satisfied that default has occurred and application by the financial creditor is complete and there is no disciplinary proceedings. Semi financial creditor అనేవాళ్ళు కంప్లీట్ అప్లికేషన్ ఫైల్ చేయాలి, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అనేది పెండింగ్ ఉండాలి అగైన్స్ ద ప్రపోజ్ రిజల్యూషన్ professional సంబంధించి. It may be admitted such application made by the financial creditor, otherwise application may be rejected. However, the application may rectify defect within 7 days from rejection గురించి. Next, what is the insolvency resolution process of for operational creditor? ఆపరేషనల్ క్రెడిటర్కి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఆన్ అకరెన్స్ ఆఫ్ డిఫాల్ట్గానే జరిగిందంటే ఆపరేషనల్ క్రెడిటర్ వచ్చేసి షెల్ ఫస్ట్ సెండ్ ఏ డిమాండ్ నోటీస్, ఒక డిమాండ్ నోటీస్ని సెండ్ చేయాలి అండ్ కాపీ ఆఫ్ ఇన్వాయిస్ని, డిమాండ్ నోటీస్ని అండ్ కాపీ ఆఫ్ ఇన్వాయిస్ని రెండింటిని కార్పొరేట్ డేటాకి పంపించాలి. ద కార్పొరేట్ డేటా షెల్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 10 days ఎంత 10 days లోపల ఆఫ్ రిసీట్ ఆఫ్ డిమాండ్ నోటీస్ నోటిఫై ద ఆపరేషనల్ క్రెడిటర్స్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిస్ప్యూట్స్. సో డిస్ప్యూట్స్ ఉందనేది తెలుస్తుంది. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ and record pendency of any suit
or arbitration proceedings. He shall also provide the details of repayment of unpaid operational debtors. కంపెనీకి పంపించినావు కదా, ఎవరు ఆపరేషనల్ క్రెడిటర్ ఫస్ట్ కార్పొరేట్ డైరెక్ట్ పంపించాలి ఇన్వాయిస్ని, డిమాండ్ నాకు ఇంత అమౌంట్ రావాల్సింది పెండింగ్ ఉంది నువ్వు పంపించాలి. అప్పుడు కంపెనీ అనేది ఆ పెండింగ్ అమౌంట్ పేమెంట్ అంటే చేయొచ్చు, ఆర్ పెండింగ్ అమౌంట్ నేను ఆల్రెడీ పంపించినాను అని చెప్పొచ్చు, ఆర్ నేను పెండింగ్ ఎందుకు ఆపినా అంటే డ్యూ టు డిఫెక్ట్ ఉండడం వల్ల ఉంది అని ఏదో ఒకటన్నా చెప్పొచ్చు వితిన్ 30 days లోపల. సో వితిన్ 10 days లోపల. ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 10 days ఇఫ్ ద ఆపరేషనల్ క్రెడిటర్ does not receive his payment or payment ఏం రాలేదు or confirmation ఏం రాలేదు డిఫాల్ట్ ఎగ్జిస్ట్కి సంబంధించి ఈవెన్ బిఫోర్ ద డిమాండ్ నోటీస్ వాజ్ సెంట్, he may file an application before the adjudicating authority for initiating the CIRP. సో అప్పుడు CIRP ప్రాసెస్కి పోవచ్చు. సో ద adjudicating authority shall within 15 days 14 days of receipt of application అడ్మిట్ అని చేయొచ్చు, రిజెక్ట్ అని చేయొచ్చు. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఒక 7 days టైంని ప్రొవైడ్ చేస్తుంది. అప్ టు 40 క్వశ్చన్స్ అయిపోయినాయి, రిమైనింగ్ ఐ థింక్ ఇంకో 900 అంటే 60 క్వశ్చన్స్ ఏమి ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.